ఓకే, స్టార్ట్ చేద్దాం. గ్రామ్స్కి. సో గ్రామ్స్కి వచ్చేసి మనకి 1891 టు 1937. చూడండి, చాలా తక్కువ వయసులో చనిపోయాడు ఆయన. చాలా తక్కువ కాలమే బతికున్నాడు. ఆయన రాసినవన్నీ కూడా మనకి జైల్లోంచి రాయడం జరిగింది. సో ఈయన కథ ఏంటనేది చూద్దాము. సో యూ కెన్ కాల్ హిమ్ ది సెకండ్ గ్రేటెస్ట్ ఫిలాసఫర్ ఇన్ మార్క్సిజం. మార్క్సిజం ఫాలో అవుతున్న వాళ్ళలో సెకండ్ గ్రేటెస్ట్ ఎవరు అంటే గ్రామ్స్కి. ఫస్ట్ ఎవరు? ఆబ్వియస్లీ కాల్ మార్క్స్. కాల్ మార్క్స్ ఫస్ట్ అయితే, కాల్ మార్క్స్ సిద్ధాంతాలను ఫాలో అవుతున్న వాళ్ళలో ఫాలోవర్స్ లో ఈయన నెంబర్ 1 అని మనం చెప్పొచ్చు అనమాట. సో ఈయన హీ వాజ్ ది కాంటెంపరీ ఆఫ్ ముస్సోలిని. మీరు ముస్సోలిని గురించి వినుంటారు. ముస్సోలిని ఎవరమ్మా? ఈజ్ ఎ ఫ్యాసిస్ట్ లీడర్. ఫ్యాసిస్ట్ లీడర్ ఆఫ్ ఇటలీ. ఇటలీకి చెందిన ఫ్యాసిస్ట్ లీడర్. సో గ్రామ్స్కి ఆల్సో బిలాంగ్స్ టు ఇటలీ. ఇటలీకి చెందిన వ్యక్తి అనమాట. సో గ్రామ్స్కి ఉన్నప్పుడు పరిస్థితుల గురించి మనం కొంచెం తెలుసుకోవాలి. సో ముస్సోలిని ఆ టైంలో ఏంటంటే మనకి వరల్డ్ వార్ 1 కంప్లీట్ అయిన తర్వాత, అంటే 1914 టు 1919 ఆ ప్రాంతంలో వరల్డ్ వార్ 1 అయిపోయిన తర్వాత చాలా యూరోపియన్ కంట్రీస్, ఎస్పెషల్లీ జర్మనీ, ఇటలీ, ఇవన్నీ కూడా ఎకనామికల్లీ బాగా వీక్ అయిపోయాయి. ఎకనామికల్లీ బాగా వీక్ అయిపోయాయి. సో వాళ్ళు చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఆర్థికంగా వీక్ అయ్యాయి. అండ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కూడా వచ్చేసింది. అంటే రాజకీయంగా తీసుకున్నా సరే ఏ ప్రభుత్వాలు ఎక్కువ కాలం నిలబడలేకపోతున్నాయి. దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ. ప్రభుత్వాలు రన్ చేయడమే చాలా కష్టంగా ఉన్న పరిస్థితిలో, అదే టైంలో మనకి రష్యాలో కమ్యూనిస్ట్ విప్లవం వచ్చింది. రష్యన్ రెవల్యూషన్ వచ్చింది. కమ్యూనిస్ట్ విప్లవం వచ్చి అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం, లెనిన్ ఆధ్వర్యంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ అనేది యూరోప్ లో ఉన్న మిగిలిన కంట్రీస్ అన్నిటికీ పాకుతున్న సమయం అది. సో ఆ టైంలో ఎకనామికల్ గా మనం ఆల్రెడీ వీక్ గా ఉన్నాము. ఈ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ అనేది మన దేశాలకు వచ్చి ఈ ఫ్యాక్టరీలో ఉన్న వర్కర్స్ అందరూ ప్రభుత్వాలపైన తిరుగుబాటు చేసే పరిస్థితులు వస్తే అసలు ప్రభుత్వాలు రన్ అయ్యే పరిస్థితి ఉండదు. అది ఇంకా ఎక్కువ ఇన్స్టెబిలిటీకి దారి తీస్తుంది అనే ఉద్దేశంతో ద ఫోకస్ వాజ్ షిఫ్టెడ్ టు స్ట్రాంగ్ గవర్నమెంట్స్. ఆ దేశాల్లో ఎటువంటి పరిస్థితులు వచ్చాయంటే స్ట్రాంగ్ గవర్నమెంట్స్ రావాలి, అంటే ప్రభుత్వం చేతిలో అల్టిమేట్ పవర్స్ ఉండాలి. ప్రభుత్వం వీక్ గా ఉండి ప్రజలకి రైట్స్ ఇస్తే పని అవ్వదు. గవర్నమెంట్ షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్ టు క్రష్ ఎనీ మూమెంట్ ఆర్ రెబెలియన్స్ కానీ మూమెంట్స్ ని కానీ క్రష్ చేసేంత స్ట్రాంగ్ గా ప్రభుత్వాలు ఉంటే తప్పితే మనం ఈ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ ని ఆపలేము. ప్లస్ ఆల్రెడీ ఎకనామికల్ గా వీక్ గా ఉన్న పరిస్థితి. ఆ టైంలో వర్కర్ మూవ్మెంట్స్ ని మనం వాళ్ళకి ఎంకరేజ్ చేసి వాళ్ళు వదిలేస్తే మొత్తం ప్రాబ్లం అయిపోతుందని చెప్పి భావిస్తున్న రోజులు. సో ఆ రోజుల్లో ఈ క్యాపిటలిస్టులు, వివిధ కంట్రీస్ లో ఉన్న క్యాపిటలిస్ట్ అందరూ కూడా సో ఇలాంటి స్ట్రాంగ్ గవర్నమెంట్స్ రావాలని కోరుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు వర్కర్ మూవ్మెంట్స్, ప్రొటెస్ట్లు, నిరసనలు, గొడవలు ఇవన్నీ వస్తే వాళ్ళ కోసాలు కదిలిపోతాయి అండ్ ప్రభుత్వాలు పడిపోతాయి. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే స్టేట్ ని గ్లోరిఫై చేసి, అంటే మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే మనకి స్ట్రాంగ్ స్టేట్ అనేది ఉండాలి. ప్రభుత్వం చెప్పింది అందరూ ఫాలో అవ్వాలి. ప్రభుత్వం ఏం చెప్పినా మన మంచిగా చెప్తుంది. అందుకే స్ట్రాంగ్ నేషనలిజం, అంటే జాతీయవాదాన్ని బాగా బాగా ప్రజల్లోకి తీసుకెళ్లే రాడికల్ ఐడియాలజీస్ వచ్చాయి. ఐడియాలజీస్ అంటే సిద్ధాంతాలు, సైద్ధాంతికపరమైన అంశాలు. రాడికల్ అంటే ఎక్స్ట్రీమ్ అనే మీనింగ్ వస్తుంది. అర్థమవుతుందా? అలాంటి సమయం. ఎందుకంటే ప్రభుత్వం అనేది ప్రజలకు స్వేచ్ఛనిచ్చి ఫ్రీడమ్ ఇస్తే ఎవడి పాయింట్ వాడు మాట్లాడుతూ ఉంటాడు, ఒకటి ఇంకొకటి రెచ్చగొడతాడు, ప్రభుత్వం పట్ల తిరుగుబాట్లు జరుగుతాయి, తట్టుకునే పరిస్థితులు లేవు. అలాంటి రోజుల్లో మనం మొత్తం వాళ్ళకి అవకాశాలు ఇచ్చేసాం అనుకోండి, అలాంటి రోజుల్లో వర్కర్స్ కి అందరికి వాయిస్ ఇచ్చాం అనుకోండి, ఏం చేయలేం. సో కాబట్టి వీళ్ళ వాయిస్ మనం కంట్రోల్ చేయాలంటే రాడికల్ ఐడియాలజీ అనేది అవసరం. నార్మల్ పద్ధతులు, లిబరలిజం అనేది పనిచేయదు. ఈ లిబరలిస్టిక్ టెండెన్సీస్ తో మనం కమ్యూనిజం ని ఎదుర్కోలేము. సో కాబట్టి మనకి ఇంకొక కొత్త ఐడియాలజీ కావాలి అనే ఉద్దేశంతోనే ఈ ఫ్యాసిజం పుట్టుకొచ్చింది. సో ఫ్యాసిజం లో ఏం జరుగుతుందంటే నీకు రైట్స్ ఉండవు ప్రజలకి. గవర్నమెంట్ ఈజ్ టూ పవర్ఫుల్. మొత్తం ప్రభుత్వం చేతిలోకి పవర్స్ వెళ్ళిపోతాయి. టొటాలిటేరియనిజం అంటాం. ఈ గ్రామ్స్కి తర్వాత మనం హన్నా అరెంట్ మాట్లాడతాం. హన్నా అరెంట్ లాస్ట్ థింకర్ అనమాట. షీ టాక్స్ అబౌట్ టొటాలిటేరియనిజం. దాని గురించి మనం డీటెయిల్డ్ గా ఆవిడ దగ్గర మాట్లాడదాం. ప్రస్తుతానికి ఏంటంటే మీకు కాంటెక్స్ట్ ఇస్తున్నాను, ఎటువంటి సిచ్యువేషన్ లో ఫ్యాసిజం వచ్చింది, అలాంటి రోజుల్లో గ్రామ్స్కి ఉన్నారు అని చెప్పే ఉద్దేశంతో మీకు కాంటెక్స్ట్ అనేది ఇస్తున్నాం. కాంటెక్స్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో క్యాపిటలిజంకి ఏంటంటే జనరల్ గా దానికి పెద్ద ఛాలెంజెస్ లేవు, ఇష్యూస్ లేవు అన్నప్పుడు క్యాపిటలిజం లిబరలిజం హెల్ప్ తీసుకుంటది. లిబరలిజం అంటే అర్థం ఏంటి? లిబర్టీ, స్వేచ్ఛ, హక్కు అవన్నీ ఉంటాయి.
కానీ క్యాపిటలిజమే కదిలిపోతున్న రోజులు వచ్చాయి అనుకోండి, కమ్యూనిజం వల్ల ఆ సిచ్యువేషన్ వచ్చి క్యాపిటలిజం కదిలిపోయే రోజు వచ్చినప్పుడు క్యాపిటలిజం లిబరలిజం అడగదు. లిబరలిజంలో స్వేచ్ఛ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, రైట్స్ ఉంటాయి ప్రజలకి. అది ఉంటే మళ్ళీ వర్కర్స్ కూడా ఆ రైట్స్ ఉపయోగించి నిరసన వ్యక్తపరుస్తారు, గొడవలు వస్తారు. సో అలాంటప్పుడు ఇట్ టేక్స్ ది హెల్ప్ ఆఫ్ ఫ్యాసిజం. తన హార్డ్ బేస్ ని చూపిస్తుంది, తన ఒరిజినల్ రియాలిటీని చూపిస్తుంది. ఆ ఒరిజినల్ రియాలిటీయే ఫ్యాసిజం అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? అలాంటి సినారియోలో అంటే కష్టాలు వచ్చినప్పుడు తొక్కేసేలాగా, నార్మల్ డేస్ లో అందరికీ అనుకూలంగా ఉండేలాగా కష్టాలు వచ్చినప్పుడు తన హార్డ్ బేస్ ని మన క్యాపిటలిజం వాళ్ళు, క్యాపిటలిస్టులు చూపించడానికి ప్రయత్నం చేస్తారు. దానికి వాళ్ళు ఎంచుకున్న మార్గమే ఫ్యాసిజం. ఆ ఫ్యాసిస్ట్ లీడరే ముస్సోలిని అప్పటి ఇటలీలో. సో ఫ్యాసిజం కూడా యూ కెన్ సీ ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ క్యాపిటలిజం అని కూడా చెప్పొచ్చు. అంటే క్యాపిటలిజం కొలాప్స్ అవ్వకుండా కాపాడడానికి తీసుకొచ్చిన ఒక డెస్పరేట్ అటెంప్టే ఫ్యాసిజం అని చెప్పి మనకి లాస్కీ అన్నారు. లాస్కీ అని ఆయన ఏమన్నారు, ఈ కమ్యూనిస్ట్ మూమెంట్ లో క్యాపిటలిజం అనేది కంప్లీట్ గా కొలాప్స్ అయిపోకుండా దాన్ని కాపాడుకోవడానికి తీసుకొచ్చిన లాస్ట్ అటెంప్ట్ ఫ్యాసిజం. దీని ద్వారా ప్రజల యొక్క రైట్స్ ని తొక్కేసి వాళ్ళ గొంతుని నొక్కేసి క్యాపిటలిజం ని కాపాడుకున్నారు అనేది లాస్కీ యొక్క వాదన అన్నమాట. అర్థమైందా? కాంటెక్స్ట్ అర్థమైందా? నేను ఒక జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను, మీకు ఫ్యాసిజం మీద క్వశ్చన్స్ రావు. జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ ఆఫ్ గ్రామ్స్కీ. మనం గ్రామ్స్కీలోకి వెళ్ళలేదు, ఆయన ఉన్నప్పుడు పరిస్థితులు ఏంటని చెప్పి మీకు రఫ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇప్పుడు ఇచ్చాను అనమాట. ఓకేనా? ముందుకెళ్ళనా? డౌట్స్ ఉన్నాయా ఇప్పటి వరకు? ఓకే, సో నా విల్ గెట్ ఇన్ టు ది యాక్చువల్ కథలోకి ఇప్పుడు వెళ్దాం. సో ఫ్యాసిజం అంటే ఇట్ స్టాండ్స్ ఫర్ స్టేటిజం. ఫ్యాసిజం స్టాండ్స్ ఫర్ స్టేటిజం. స్టేటిజం అంటే అర్థం ఏంటి? స్ట్రాంగ్ స్టేట్, ప్రభుత్వం అనేది బలంగా ఉండడం. సో ప్రొటెక్షనిస్ట్ పాలసీ, మనల్ని మనం కాపాడుకోవాలి అనే పాలసీ లోకి మనం స్ట్రాంగ్ స్టేట్, ప్రొటెక్షనిస్ట్ పాలసీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకనేది మీకు చెప్పాను. జర్మనీ, ఇటలీ రెండు కూడా మనకి ఈ వరల్డ్ వార్ 1 తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాయి, ఎకనామిక్ క్రైసిస్ ఫేస్ చేస్తున్నాయి. కమ్యూనిస్టులు ఏమో ప్రతి చోట వర్కింగ్ క్లాస్ మూవ్మెంట్స్ ని ఆర్గనైజ్ చేస్తున్నారు, క్యాపిటలిస్టులని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో వీటన్నిటిని ఆపడం కోసం అని చెప్పి ఫ్యాసిస్ట్ మూవ్మెంట్స్ అనేవి వచ్చాయి. సో డిక్టేటర్షిప్, ఇట్స్ ఆల్ అబౌట్ డిక్టేటర్షిప్. మొత్తం డిక్టేటర్షిప్ అనమాట. ప్రభుత్వం ఏదనుకుంటే చేయడం. అండ్ నో రైట్స్ అండ్ లిబర్టీ, ప్రజలకి స్వేచ్ఛ మరియు హక్కులు లేని పరిస్థితి తీసుకురావు. రైట్ టు స్ట్రైక్ లేదు, రైట్ టు ప్రొటెస్ట్ లేదు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కూడా చాలా వరకు కట్ చేసేసిన పరిస్థితులు మనకి వచ్చాయి. ఇది ఎందుకు? టు ప్రొటెక్ట్ క్యాపిటలిజం ఫ్రమ్ కమ్యూనిజం ని కాపాడడం కోసం, వర్కర్ మూవ్మెంట్స్ ని ఆపడం కోసం ఇది తీసుకురావడం అనేది జరిగింది. అంటే దీనికి మనకి బ్యాక్గ్రౌండ్ నుంచి ఇండస్ట్రియలిస్ట్ అందరూ సపోర్ట్ చేశారని అర్థం అనమాట. సో నౌ లెట్స్ కమ్ టు గ్రామ్స్కీ. సో గ్రామ్స్కీ కూడా హీ బిలాంగ్స్ టు ఇటలీ, ముస్సోలిని యొక్క కాంటెంపరరీ. కమ్యూనిస్ట్ మూవ్మెంట్ లో, ఇటలీలో జరుగుతున్న కమ్యూనిస్ట్ మూవ్మెంట్ లో హీ వాస్ క్వైట్ యాక్టివ్. సో మనకి ఎప్పుడైతే రష్యాలో కమ్యూనిస్ట్ రెవల్యూషన్ వచ్చిందో అది మిగిలిన ప్రాంతాలకి, యూరోప్ లో ఉన్న మిగిలిన ప్రాంతాలకి పాకింది. సో ఇటలీలో జరుగుతున్న కమ్యూనిస్ట్ మూవ్మెంట్ ని గ్రామ్స్కీ లీడ్ చేశారు. హీ వాస్ క్వైట్ యాక్టివ్ ఇన్ దిస్ పర్టికులర్ మూవ్మెంట్. హీ వాస్ ది ఫౌండర్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇటలీ యొక్క ఫౌండర్. ఈయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇటలీ యొక్క ఫౌండరే మన గ్రామ్స్కీ. సో ఇది పరిస్థితి. అక్కడ మరి ముస్సోలిని ఏం చేశారు? ముస్సోలిని ఎప్పుడైతే డిక్టేటర్ గవర్నమెంట్ వచ్చిందో ఈ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ ని కంప్లీట్ గా హైజాక్ చేసేయాలని చెప్పి ఆయన ఏం చేశారంటే గ్రామ్స్కీని అరెస్ట్ చేసేసారు. హీ వాజ్ అరెస్టెడ్, పుట్ బిహైండ్ బార్స్, జైల్లో తోస్తారు. కటకటాల వెనక ఆయన తోసేయడం అనేది జరిగింది. జైల్లో కూర్చొని ఆయన పేపర్స్ పైన పుస్తకాలు రాశారు. జైల్లో కూర్చొని ఖాళీగా ఉండకుండా హీ రోట్ ఆన్ పీసెస్ ఆఫ్ పేపర్ రాశారు. ఈ రాసిన వాటిని అన్నింటినీ కలిపి మనం ప్రిజన్ నోట్బుక్, ఆయన రాసిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ప్రిజన్ నోట్బుక్ అని చెప్పేసి రావడం జరిగింది. అంటే ఈయన రాసిన రాతలన్నీ జైల్లో రాశారు, వాటిని మనం ప్రిజన్ నోట్బుక్ అంటాము. దాంట్లోనే గ్రామ్స్కీ యొక్క ఆలోచన విధానం ఏంటనేది మనకి తెలుస్తుంది.
గ్రామ్స్కీ పేరు వినగానే మీకు గుర్తు రావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ది కాన్సెప్ట్ ఆఫ్ హెజిమోనీ. ది కాన్సెప్ట్ ఆఫ్ హెజిమోనీ. తెలుగులో హెజిమోనీ అంటే మీనింగ్ ఆధిపత్యం. తెలుగులో హెజిమోనీ అంటే మీనింగ్ ఏంటి? ఆధిపత్యం అనే మీనింగ్ మనకు వస్తుంది. సో హెజిమోనీ అనే కాన్సెప్ట్ ని జైల్లోంచే ఆయన రాసిన ప్రిజన్ నోట్బుక్స్ లోంచే ఈ కాన్సెప్ట్ ని ఈయన ఇవ్వడం అనేది జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో దీని సంగతి ఏంటంటే మనం ఒకసారి తెలుసుకుందాం. ఇంతకు ముందు ప్రీవియస్ క్లాస్ లో మీకు ఒకటి చెప్పాను, క్రిటిసిజం ఆఫ్ మార్క్స్ గురించి చెప్పినప్పుడు ప్రధానమైన క్రిటిసిజం ఏంటి? ఎకనామిక్ డిటర్మినిజం అని చెప్పి మాట్లాడుకున్నాం. ఎకనామిక్ డిటర్మినిజం అంటే ప్రతి ఒక్క దానికి కూడా ఎకనామిక్ కాజే ఉంటుంది. అంటే హిస్టారికల్ గా జరుగుతున్న ప్రతి ఈవెంట్ కి దేర్ ఇస్ ఓన్లీ వన్ కాజ్ విచ్ ఈస్ అన్ ఎకనామిక్ కాజ్ అని హిస్టారికల్ మెటీరియలిజం ని ఆయన ప్రపోజ్ చేశారు. ఎకనామిక్ డిటర్మినిజం గురించి కార్ల్ మార్క్స్ చెప్పారు. దీన్ని చాలా మంది స్కాలర్స్ క్రిటిసైజ్ చేశారు. ఇట్ వాస్ క్రిటిసైజ్ యాజ్ ఐ టోల్డ్ యూ. మనకి లాస్ట్ టైం కార్ల్ పాపర్ కానీ లేకపోతే మ్యాక్స్ వెబర్ కానీ చాలా మంది స్కాలర్స్ ఎకనామిక్ డిటర్మినిజం ని క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ హిస్టరీ దెర్ ఈస్ అన్ ఎకనామిక్ కాజ్ బిహైండ్ ఇట్ అనేది దీని మీనింగ్. దాన్ని చాలా మంది క్రిటిసైజ్ చేశారు. సో ఇది చాలా క్రూడ్ అండర్స్టాండింగ్. క్రూడ్ అంటే అర్థం ఏంటి? రా లేదా అన్రిఫైన్డ్ అండర్స్టాండింగ్. కార్ల్ మార్క్స్ యొక్క అండర్స్టాండింగ్ అనేది రిఫైన్ చేసి లేదు. ఇప్పుడు చూడండి, క్రూడ్ ఆయిల్ అంటాం అంటే ముడి చమురు. క్రూడ్ ఆయిల్ మనం యాజ్ ఇట్ ఈస్ గా వాడతామా? వాడం. దాన్ని రిఫైన్ చేస్తాం. రిఫైన్ చేస్తే ఏమవుతుంది? అది పెట్రోల్, డీజిల్ గా మారుతుంది. సో కార్ల్ మార్క్స్ అండర్స్టాండింగ్ చాలా క్రూడ్ లెవెల్లో ఉంది, రా లెవెల్లో ఉంది. దాన్ని రిఫైన్ చేయాలి. ఫర్దర్ రిఫైన్మెంట్ అనేది అవసరం. కార్ల్ మార్క్స్ ఫర్దర్ రిఫైన్మెంట్ చేయకుండా తన క్రూడ్ ఐడియాని అక్కడే ఆపేశారు అనేది ప్రధానంగా వచ్చిన క్రిటిసిజం అనమాట. సో మార్క్స్ యొక్క వ్యూ ఆఫ్ హిస్టరీ అనేది సోఫిస్టికేటెడ్ థియరీ కాదు, చాలా క్రూడ్ థియరీ. అంటే రా ఒరిజినల్ గా ఉండిపోయింది, దాన్ని రిఫైన్ చేయలేదు. అండ్ కార్ల్ మార్క్స్ ఎలా అయితే ప్రిడిక్ట్ చేశారో ఆ రకంగా హిస్టరీ అనేది నడవలేదని కూడా చెప్పారు. కార్ల్ మార్క్స్ ఏం చెప్పారు మీకు చెప్పాను, గుర్తుందా? కార్ల్ మార్క్స్ ఏం చెప్పారంటే రెవల్యూషన్ అనేది ఎక్కడ వస్తుందని చెప్పారు కార్ల్ మార్క్స్? మోస్ట్ అడ్వాన్స్డ్ క్యాపిటలిస్ట్ సొసైటీస్ లో వస్తుందని చెప్పారు. ఎక్కడైతే క్యాపిటలిజం పీక్స్ లో ఉంటుందో అక్కడ మనకి ఎక్స్ప్లాయిటేషన్ కూడా పీక్స్ లో ఉంటుంది. క్యాపిటలిజం అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉంటే ఎక్స్ప్లాయిటేషన్ కూడా అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉంటుంది. ఎక్స్ప్లాయిటేషన్ బాగా ఉంటుంది. ఎక్స్ప్లాయిటేషన్ ఉన్నప్పుడే ప్రజల్లో కాన్షియస్నెస్ అనేది బిల్డ్ అవుతుంది. వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు ఏం కోల్పోతున్నారు అనేది తెలుసుకుంటారు. క్లాస్ ఇన్ ఇట్ సెల్ఫ్ నుంచి, ఇది కూడా మీకు చెప్పాను, క్లాస్ ఇన్ ఇట్ సెల్ఫ్ నుంచి ప్రజలు క్లాస్ ఫర్ ఇట్ సెల్ఫ్ కి షిఫ్ట్ అవుతారు. క్లాస్ ఇన్ ఇట్ సెల్ఫ్ అంటే అర్థం ఏంటి? వీఆర్ ఎ డిఫరెంట్ క్లాస్, దే ఆర్ ఎ డిఫరెంట్ క్లాస్. మనం వర్కింగ్ క్లాస్, వాళ్ళు బూర్జువా క్లాస్ లేకపోతే క్యాపిటలిస్ట్ క్లాస్. వాళ్ళు వేరు మనం వేరు అని తెలుసుకున్నంత వరకు అది క్లాస్ ఇన్ ఇట్ సెల్ఫ్. వాళ్ళు మనల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని రియలైజ్ అయితే క్లాస్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్ అనేది ఎప్పుడైతే వస్తుందని చెప్పారు కార్ల్ మార్క్స్? వెన్ ఎక్స్ప్లాయిటేషన్ ఈజ్ అట్ ఇట్స్ పీక్. ఎక్స్ప్లాయిటేషన్ పీక్ లో ఉన్నప్పుడు వస్తుంది. ఎక్కడ పీక్ లో ఉంటుంది? ఇండస్ట్రియలైజేషన్ అనేది మోస్ట్ అడ్వాన్స్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఎక్స్ప్లాయిటేషన్ అనేది పీక్ లెవెల్కి వెళ్తుంది. ఎక్స్ప్లాయిటేషన్ ఎప్పుడైతే పీక్ లెవెల్కి వెళ్తుందో అక్కడ మనకి రెవల్యూషన్ అనేది వస్తుందని కార్ల్ మార్క్స్ ప్రిడిక్ట్ చేశారు. మరి ఆ లెక్కన ఎక్కడ రావాలి? బ్రిటన్ లో రావాలి. కానీ ఎక్కడ వచ్చింది? రష్యాలో వచ్చింది. రష్యాలో అసలు క్యాపిటలిజం అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాలేదు. సెమీ ఫ్యూడల్, ఇంకా ఫ్యూడలిజమే నడుస్తుంది చాలా వరకు. కొంత క్యాపిటలిజం వచ్చింది, అలాంటి చోట వచ్చింది. సో కార్ల్ మార్క్స్ ప్రిడిక్షన్ అనేది ఏమైంది? రాంగ్ అయిపోయింది. సో ఎప్పుడైతే కార్ల్ మార్క్స్ ప్రిడిక్ట్ చేసింది రాంగ్ అయిందో, కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని క్వశ్చన్ చేయడం, కార్ల్ మార్క్స్ యొక్క థియరీస్ ని క్రిటిసైజ్ చేయడం మొదలు పెట్టారు జనాలు. ఈ ప్రిడిక్షన్ ఎప్పుడైతే రాంగ్ అయిందో కార్ల్ మార్క్స్ ని క్రిటిసైజ్ చేయడం, కార్ల్ మార్క్స్ ఇచ్చిన సిద్ధాంతాలన్నీ క్రూడ్ ఫిలాసఫీ, అది ఆయన ఎకనామిక్ డిటర్మినిజం అనేది కరెక్ట్ కాదు, ప్రతి ఒక్కదానికి ఎకనామిక్ రీజన్స్ ఉన్నాయని ఆయన చెప్పేశారు, అది అసలు నిజం కాదు అని చెప్పేసి క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. అందుకని ఈ మార్క్సిజం ని కాపాడాలి, మార్క్స్ ఫాలోవర్ గా కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతాలు పూర్తిగా కొట్టిపారేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మార్క్సిజం నేను ఎలాగైనా ప్రొటెక్ట్ చేసుకోవాలనే భావనతో గ్రామ్స్కీ రంగంలోకి దిగారు. సో హీ ట్రై టు రిఫైన్. కార్ల్ మార్క్స్ క్రూడ్ గా ఉంది కదా, దాన్ని రిఫైన్ చేసే ప్రయత్నం చేశారు. గ్రామ్స్కీ చేశారు. సో కార్ల్ మార్క్స్ దాంట్లో మెయిన్ మైనస్ ఏంటంటే ఎకనామిక్ డిటర్మినిజం, అంటే అదొక్కటే కారణం, లేదా ఎకనామిక్ రిడక్షనిజం.
హిస్టారికల్ రిడక్షనిజం అని చెప్పాం. ఒక్కటే కారణంతో అన్ని జరిగిపోతున్నాయని చెప్పడం అనేది ప్రధానమైన సమస్య. ఆ సమస్యని ఈయన అడ్రస్ చేసే ప్రయత్నం చేశారు. హీ వెంట్ ఫర్ రివిజన్ ఆఫ్ మార్క్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ హిస్టరీ. హిస్టరీలో ఉన్న ప్రతి ఈవెంట్ ఏ మార్పుకైనా సరే ఎకనామిక్ రీజనే కారణమని కాల్ మార్క్స్ చెప్తే, దాన్ని రీడిఫైన్ చేసే ప్రయత్నం, దాన్ని రిఫైన్ చేసే ప్రయత్నం ఎవరు చేశారమ్మా? మన గ్రామ్స్కి చేయడం అనేది జరిగింది. సో చాలా మంది, సో గ్రామ్స్కి ఏం చెప్పారంటే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ తో పాటు కల్చరల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఒక్కటే కాదు, వి ఆల్సో హ్యావ్ కల్చరల్ ఫ్యాక్టర్స్ అని కూడా ఆయన చెప్పడం అనేది జరిగిందనమాట. సో ఈ కల్చరల్ మార్క్సిజం అంటాం దాన్నే కల్చరల్ మార్క్సిజం అంటాము. తరువాత వచ్చిన ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ ఆఫ్ థింకర్స్ దాన్ని ముందుకు తీసుకెళ్లారు. స్కూల్ ఆఫ్ థింకర్స్ బేస్డ్ అవుట్ ఆఫ్ ఫ్రాంక్ఫర్ట్ వాళ్ళు ఈ కల్చరల్ మార్క్సిజం ని ముందుకు తీసుకెళ్ళమని జరిగింది. అది మనకి సిలబస్ లో లేదు, వీ డోంట్ నీడ్ టు రీడ్ అబౌట్ ఇట్. ఓకేనా? అది మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే గ్రామ్స్ కి కాల్ మార్క్స్ ని రిఫైన్ చేశారు. ఆయన ఓన్లీ ఎకనామిక్ డిటర్మినిజం అంటే లేదు, కల్చరల్ ఆస్పెక్ట్స్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అని చెప్పడం జరిగింది. అసలు కల్చర్ అనేది ఎక్కడ ఉంటుంది మనకి? కల్చర్ అనేది సూపర్ స్ట్రక్చర్ లో ఉంటుంది. కాల్ మార్క్స్ ఏం చెప్తున్నారు మనకి? ఇది బేస్ స్ట్రక్చర్. ఎకనామిక్ స్ట్రక్చర్ అనేది బేస్ స్ట్రక్చర్ అని కాల్ మార్క్స్ చెప్పారు. ఇదంతా మనకు తెలిసిందే. సో దీనిపైన ఏముంటాయి మనకి? సూపర్ స్ట్రక్చర్ ఉంటుంది. సూపర్ స్ట్రక్చర్ లో ఏముంటాయి మనకి? ఈ కల్చరల్ ఆస్పెక్ట్స్, రిలీజియన్, స్టేట్, ఎడ్యుకేషన్, మీడియా అండ్ సెవెరల్ అదర్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ సూపర్ స్ట్రక్చర్. కాల్ మార్క్స్ సేస్ సూపర్ స్ట్రక్చర్ లో ఏమి జరగదు, ఏం జరిగినా ఎకనామిక్ స్ట్రక్చర్ లో జరుగుతుంది. దీనిలో జరిగిన మార్పులు అనేవి సూపర్ స్ట్రక్చర్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఎకనామిక్ బేస్ స్ట్రక్చర్ లో మార్పు జరిగితేనే హిస్టారికల్ ఈవెంట్స్ జరుగుతాయి. సూపర్ స్ట్రక్చర్ లో జరిగిన దాని ప్రకారం ఏ హిస్టారికల్ ఈవెంట్స్ జరగవు అని కాల్ మార్క్స్ చెప్పారు. కాకపోతే ఈయన ఏమంటున్నారంటే కల్చరల్ ఫ్యాక్టర్స్ కూడా సిగ్నిఫికెంట్ అని చెప్పారు కాబట్టి, కల్చరల్ ఫ్యాక్టర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ సూపర్ స్ట్రక్చర్ కాబట్టి, సో సూపర్ స్ట్రక్చర్ కూడా హిస్టారికల్ ఈవెంట్స్ కి కారణం అవుతుంది, ఓన్లీ ఎకనామిక్ స్ట్రక్చర్ మాత్రమే కాదు అని గ్రామ్స్కి చెప్పారు. సో హీ గేవ్ ఇంపార్టెన్స్ టు సూపర్ స్ట్రక్చర్ ఆల్సో. ఒక్క బేస్ స్ట్రక్చరే కాదు, సూపర్ స్ట్రక్చర్ కూడా ఇంపార్టెంటే. అందుకని ఆయన ఏమంటారంటే హీఈస్ కాల్డ్ థియరిటీషియన్ ఆఫ్ సూపర్ స్ట్రక్చర్ అంటారు. హీ వాజ్ నేమ్ కాల్డ్ యాజ్ థియరిటీషియన్ ఆఫ్ సూపర్ స్ట్రక్చర్. అంటే దాని ఇంపార్టెన్స్ ని ఆయన రికగ్నైజ్ చేశారు. కాబట్టి బేస్ స్ట్రక్చర్ యొక్క రిఫ్లెక్షన్ మాత్రమే సూపర్ స్ట్రక్చర్ అని కాల్ మార్క్స్ అంటే లేదు, సూపర్ స్ట్రక్చర్స్ ఓన్లీ రిఫ్లెక్షన్ మాత్రమే కాదు, సూపర్ స్ట్రక్చర్స్ ఆర్ స్ట్రక్చర్స్ ఇన్ దెమ్సెల్వ్స్, దే హ్యావ్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్, దే ఆర్ రియల్. వాటిని మనం డిస్రిగార్డ్ చేయడానికి లేదు, అవి కూడా మొత్తం సిస్టమ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాయి అని చెప్పడం జరిగింది. సో ఫైనల్ గా ఈయన ఎలా చెప్పారంటే, కాల్ మార్క్స్ 2 లేయర్డ్ ఇస్తే ఈయన 3 లేయర్డ్ స్ట్రక్చర్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఎకనామిక్ స్ట్రక్చర్ ఉంటుంది, ఈ మధ్యలో మనకి సివిల్ సొసైటీ ఉంటుంది. సివిల్ సొసైటీ అంటే అర్థం ఏంటి? మనకి మీడియా కావచ్చు, రిలీజియన్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఎన్జిఓస్ ఇట్లాంటివి కావచ్చు, ఇవన్నీ కూడా నాన్ స్టేట్ యాక్టర్స్ అన్ని మధ్యలోకి వస్తాయి. కార్పొరేట్స్ అన్ని కూడా కింద ఎకనామిక్ స్ట్రక్చర్ లోకి వెళ్ళిపోతాయి. స్టేట్ అనేది పైకి వెళ్ళిపోతుంది. 3 కింద ఆయన డివైడ్ చేశాడు. కాల్ మార్క్స్ స్టేట్, సివిల్ సొసైటీ అన్ని కలిపి సెకండ్ లేయర్ లో పెట్టేస్తే, ఈయన స్టేట్ ని తీసుకొచ్చి 3rd లేయర్ లో పెట్టారు. ఎకనామిక్ స్ట్రక్చర్ బేస్ దాన్ని ఆయన మార్చలేదు, మధ్య లేయర్ అంతా కూడా సివిల్ సొసైటీ, పైన లేయర్ లో ఈయన స్టేట్ పెట్టడం అనేది జరిగింది. ఇక్కడ ఈయన చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చెప్తారు. ఫాలో అవుతున్నారమ్మా? ఇక్కడ వరకు డౌట్స్ ఉన్నాయా? చెప్పినంత వరకు డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ ఐల్ మూవ్ ఆన్. నేను మధ్యలో అడుగుతాను, మీరు కొంచెం రెస్పాండ్ అయితే మూవ్ ఆన్. ఓకే, కంటిన్యూ. అంటే ఆల్రెడీ అయిన దాని కంటిన్యూషన్ ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గా చెప్తున్నాను, నాకే అర్థమవుతుంది. మీరు ఏమైనా ఫాలో అవ్వరేమో మధ్యలో ఆపారు. సరే అయితే ఐ మూవ్ ఆన్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఆయన 2 బ్లాక్స్ చెప్తే ఈయన 3 బ్లాక్స్ చెప్పారు. ఈ 3 బ్లాక్స్ ని కలిపి ఆయన హిస్టారికల్ బ్లాక్ అని చెప్పి అన్నారు.
ఈ మూడింటిని కలిపి 3 లేయర్స్ ని కలిపి ఆయన ఏమన్నారు, హిస్టారికల్ బ్లాక్ అని చెప్పి అనడం జరిగింది, ఈ మూడింటిని కలిపి. సో జాగ్రత్తగా వినండి, ఇప్పుడు ఇక్కడ అసలు కాన్సెప్ట్ అనేది మీకు వస్తుంది. సో గ్రామ్స్కి ఏమంటారంటే, మార్క్స్ ఈ సూపర్ స్ట్రక్చర్ యొక్క రోల్ ని కంప్లీట్ గా ఆయన నెగ్లెక్ట్ చేశారు, ఓవర్లుక్ చేశారు. అసలు సూపర్ స్ట్రక్చర్ కి రోలే లేదు, అంతా బేస్ స్ట్రక్చర్ అని చెప్పేశారు. ఓకే అని చెప్పేసి కార్ల్ మార్క్స్ సిద్ధాంతంలో ఉన్న లోపాన్ని గ్రామ్స్కి ఐడెంటిఫై చేశారు. అండ్ గ్రామ్స్కి ఆలోచించారనమాట, ఫుల్లీ డెవలప్డ్ కంట్రీస్ లో, అడ్వాన్స్డ్ కంట్రీస్ లో, క్యాపిటలిజం ఉన్న కంట్రీస్ లో రెవల్యూషన్ వస్తుందని కార్ల్ మార్క్స్ ఎస్టిమేట్ చేశారు. కానీ కార్ల్ మార్క్స్ అనుకున్నట్టుగా అక్కడ జరగలేదు. ఎందుకు? అసలు రష్యాలో ఎందుకు జరిగింది? అది సెమీ ఫ్యూడల్ కంట్రీ కదా, అక్కడ ఎందుకు జరిగింది? ఈ రెండింటి గురించి గ్రామ్స్కి బాగా ఆలోచించడం జరిగింది. అంటే రష్యాలో అసలు క్యాపిటలిజమే డెవలప్ కాలేదు, అక్కడ రెవల్యూషన్ ఎలా వచ్చింది? బ్రిటన్లో ఫుల్ గా క్యాపిటలిజం డెవలప్ అయింది, అక్కడ ఎందుకు రాలేదు? ఈ ప్రశ్నల గురించి గ్రామ్స్కి ఆలోచించడం మొదలుపెట్టారు. తర్వాత ఆయన ఏం రియలైజ్ అయ్యారంటే, రష్యాకి బ్రిటన్కి కొన్ని ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏంటవి? రష్యా వాజ్ ఎ ట్రాన్స్పరెంట్ స్టేట్. ట్రాన్స్పరెంట్, అక్కడ జార్స్ పరిపాలిస్తున్నారు కమ్యూనిస్టులు టేకప్ చేయడానికి ముందు. ఇట్ వాజ్ ఎ ట్రాన్స్పరెంట్ స్టేట్ అండ్ బ్రిటన్ వాజ్ అన్ ఒపేక్ స్టేట్. ఈ ఒపేక్ ట్రాన్స్పరెంట్ కి డిఫరెన్స్ ఏంటో మీకు చెప్తాను. ట్రాన్స్పరెంట్ తెలుసు కదా, గ్లాస్ కి మనం ట్రాన్స్పరెంట్ గ్లాస్ అంటాం, సీ త్రూ, ఇలా చూస్తే అటు కనిపించేస్తుంది. ఒపేక్ అంటే అటువైపు ఏముందో తెలియదు, కనిపించదు, అన్క్లియర్, దాన్ని ఒపేక్ అంటాం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. ట్రాన్స్పరెంట్ స్టేట్ ఈజ్ ఎ స్టేట్ వేర్ సివిల్ సొసైటీ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఈయన డెఫినేషన్ ఏంటి? ఫిజిక్స్ లో డెఫినేషన్ కాదు. ట్రాన్స్పరెంట్ అంటే సివిల్ సొసైటీ లేదు అని, సివిల్ సొసైటీ డజంట్ ఎగ్జిస్ట్. Whereas opaque law, there is a strong civil society. When I say civil society, all these non-state actors, వాటిని మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఈయన ఏమంటున్నారంటే, ఎక్కడైతే సివిల్ సొసైటీ అనేది స్ట్రాంగ్ గా లేదో, అసలు లేదో, ప్రభుత్వం ఏం చేస్తుందో డైరెక్ట్ గా తెలిసిపోతుంది, మనకి క్లియర్ గా అర్థమైపోతుంది ప్రజలకి. అంటే ప్రభుత్వం తప్పు చేస్తున్నా మనం రియలైజ్ అయిపోతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏం చెప్తారంటే, చాలా జాగ్రత్తగా వినండి, ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, గవర్నమెంట్ ఉంది, జస్ట్ ఆ వాయిస్ వినండి, బోర్డు మీద ఏం రాయట్లేదు నేను, వాయిస్ వినండి. గవర్నమెంట్ ఉంది, కళ్ళు మూసుకోండి అందరూ. కార్పొరేట్స్ ఉన్నాయి, ప్రజలు ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు. ఓకే, ప్రభుత్వం ఒకవైపు, కార్పొరేట్స్ ఒకవైపు, వర్కర్స్ ఒకవైపు ఉన్నారు కదా. ప్రభుత్వం అనేది కార్పొరేట్స్ ఎలా చెప్తే అలా చేస్తుంది, ప్రభుత్వం అనేది కార్పొరేట్స్ ఎలా చెప్తే అలా చేస్తుంది అనేది కార్ల్ మార్క్స్ యొక్క మేజర్ ఆరోపణ, అంతే కదా. ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బూర్జువాజీ క్లాస్ లేదా క్యాపిటలిస్ట్ క్లాస్ అని చెప్పి ఆయన అన్నారు. ఆ విషయం అనేది ప్రజలకి రష్యాలో తెలిసిపోతుంది క్లియర్గా, తెలిసిపోతుంది. ఎందుకంటే వీళ్ళు ఎలా పాలసీ కావాలంటే ప్రభుత్వాలు అలా తీసుకొస్తున్నాయి, అది క్రిస్టల్ క్లియర్గా ప్రజలకు అర్థమైపోతుంది. ఎందుకు అర్థమైపోతుందంటే, స్ట్రాంగ్ సివిల్ సొసైటీ లేదు కాబట్టి. ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా వినండి. మరి బ్రిటన్లో ఎందుకు తెలియట్లేదు అంటే, అక్కడ స్ట్రాంగ్ సివిల్ సొసైటీ ఉంది అని. అంటే బ్రిటన్లోనూ అదే జరుగుతుంది, రష్యాలో అదే జరుగుతుంది, కానీ సివిల్ సొసైటీ అనేది అక్కడ మధ్యలో వచ్చింది, అది ప్రజలకి నిజం తెలియకుండా ఆపుతోంది. కానీ రష్యాలో సివిల్ సొసైటీ స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల ప్రజలకి నిజాలు ఈజీగా తెలిసిపోతున్నాయి. అంటే ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్ ఏంటి, ట్రూ ఇంటెన్షన్ ఏంటి, అసలైన ఉద్దేశం ఏంటంటే ప్రజలకి డైరెక్ట్ గా అర్థమైపోతుంది. బ్రిటన్లో మాత్రం డైరెక్ట్ గా అర్థం కాకుండా సివిల్ సొసైటీ ఆపుతుంది. ఎలా ఆపుతుంది? నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సివిల్ సొసైటీ ఎట్లాంటి రోల్ ప్లే చేస్తుందంటే, ఈ రోజు మీరు పుస్తకాలు తీసుకొని చదువుతారు, ఎడ్యుకేషన్ సెగ్మెంట్, ఎడ్యుకేషన్ ఇస్ పార్ట్ ఆఫ్ సివిల్ సొసైటీ. సో ఎడ్యుకేషన్ పుస్తకాల్లో ఏం చేస్తారంటే, ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఇండస్ట్రియలైజేషన్ అనేది అవసరము. సో క్యాపిటలిస్ట్ అనే వాళ్ళు దేశాభివృద్ధిలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు, వాళ్ళు ఎంతో మంది ఉద్యోగ కల్పనకి వాళ్ళు కారణం అవుతారు. సో క్యాపిటలిస్ట్ అనే వాళ్ళు దేవుళ్ళు లాంటి వాళ్ళు. అంటే ఒక రకంగా వాళ్ళ క్యాపిటలిస్టులు చాలా గొప్ప వాళ్ళు, వాళ్ళ వల్లే మనం బతుకుతున్నాము, వాళ్ళ వల్లే ఉద్యోగాలు జరుగుతున్నాయి, దేశం అభివృద్ధి చెందుతుంది అనే దాన్ని మీరు పుస్తకాల్లో, పాఠ్య పుస్తకాల్లో చొప్పించారు అనుకోండి, అది ఏం చేస్తుంది? ఇట్ క్రియేట్స్ ఫాల్స్ కాన్షియస్నెస్. నీ మైండ్ లో ఒక భావజాలాన్ని అది చొప్పిస్తుంది. అది ఎక్కడ జరుగుతుంది? బ్రిటన్లో జరుగుతుంది. అంటే క్యాపిటలిజం గురించి పాజిటివ్ గా మాట్లాడడానికి ఎడ్యుకేషన్ ఒక రోల్ తీసుకుంటుంది. అలాగే మీడియా తీసుకోండి, మీడియా తీసుకున్నప్పుడు న్యూస్ పేపర్లో కానీ, టీవీల్లో కానీ, అప్పటికి టీవీలు ఇంకొచ్చేయలేవు, లేవో, న్యూస్ పేపర్స్లో వీటిల్లో మాట్లాడేటప్పుడు వాళ్ళు క్యాపిటలిస్టుల గురించి పాజిటివ్గా రాయడం, దేశం ఎంత అభివృద్ధి చెందుతుందంటే వీళ్ళే కారణం అన్నట్టుగా మాట్లాడడం.
సో ఎప్పుడైతే న్యూస్ పేపర్ చదువుతావో నువ్వు, ఓహో వీళ్ళు చాలా మంచోళ్ళు, వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, మీడియా తన రోల్ తను ప్లే చేస్తుంది. ఒకవైపు రిలీజియన్, ఒకవైపు ఎడ్యుకేషన్, ఒకవైపు వేరేవి, అంటే ఈ మధ్యలో ఉన్న రకరకాల ఆర్గనైజేషన్స్ అన్ని కూడా సైలెంట్ గా అవి కూడా క్యాపిటలిస్టులకి వంత పాడుతూ వాళ్ళ యొక్క ఇమేజ్ ని బూస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. ప్రభుత్వాన్ని అయితే నువ్వు అనుమానిస్తావు, కానీ వీళ్ళని అనుమానించవు. ఇది సైలెంట్ గా జరిగిపోతూ ఉంటది. గవర్నమెంట్ చేసేది నీకు క్లియర్ గా కనిపిస్తుంది, కానీ ఇక్కడ సైలెంట్ గా జరిగిపోతుంది. రష్యాలో స్ట్రాంగ్ సివిల్ సొసైటీ లేకపోవడం వల్ల ప్రభుత్వం చేసింది క్లియర్ గా కనిపించేసింది ప్రజలకి. బ్రిటన్ లో ఏమవుతుందంటే ప్రభుత్వం అదే పని చేస్తున్నప్పటికీ క్యాపిటలిస్టుల పైన ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసేలాగా సివిల్ సొసైటీ అనేది ఒక రోల్ ప్లే చేస్తుంది. దానివల్ల ప్రభుత్వం వాళ్ళ చేతిలో కీలుబొమ్మ అయిందనే అంశాన్ని ప్రజలు పసిగట్టలేకపోయారు కాబట్టే అక్కడ రెవల్యూషన్ అనేది రాలేదు అనేది గ్రామ్స్కీ యొక్క ఉద్దేశం. అక్కడ గవర్నమెంట్ యొక్క పాలసీస్, గవర్నమెంట్ విధానాలు క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా ప్రజలు తెలుసుకోలేకపోయారు. అందుకే ఒపేక్ స్టేట్ అన్నాడు, ఇక్కడ ట్రాన్స్పరెంట్ అన్నాడు, ఎందుకంటే అక్కడ ఏం చేస్తుందో వీళ్ళకి తెలిసిపోతుంది. అందుకని ప్రభుత్వం యొక్క తప్పులు ఈజీగా ప్రజలకు అర్థమైపోయాయి రష్యాలో, ఇక్కడ అర్థం కాలేదు, ఎందుకంటే ఇది మధ్యలో ఒక షీల్డ్ లాగా యాక్ట్ చేసింది ప్రజలకి. అందుకే ఆయన ఏం చేశాడు, 3 లేయర్డ్ స్ట్రక్చర్ వేశారు. స్టేట్ ని పైన పెట్టాడు ఆయన, అందుకనే స్టేట్ ని పైన పెట్టాడు. ఇప్పుడు చూడండి బోర్డు, ఎకనామిక్ స్ట్రక్చర్ కింద పెట్టాడు, మధ్యలో సివిల్ సొసైటీ పెట్టాడు. సో ఈ రెండింటికి మధ్యలో, ఎకనామిక్ స్ట్రక్చర్ కి స్టేట్ కి మధ్యలో ఒక సివిల్ సొసైటీ స్ట్రక్చర్ ని పెట్టారు. మధ్యలో ఇంకొక లేయర్ ఆయన యాడ్ చేశారు. ఎకనామిక్ స్ట్రక్చర్ ని స్టేట్ కాపాడడం కాదు, స్టేట్ కంటే ముందు ఇది కాపాడుతోంది అంటాడు ఆయన. స్టేట్ ఎకనామిక్ స్ట్రక్చర్ ని కాపాడడానికి ముందే ఒక క్వశ్చన్ లాగా సివిల్ సొసైటీ దాన్ని ప్రొటెక్ట్ చేస్తోంది అనేది ఈయన యొక్క ఉద్దేశం. అర్థమైందా ఇప్పుడు ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటి అనేది? సో సివిల్ సొసైటీ అనేది అటానమస్, అవి ఇండిపెండెంట్ గా ఫంక్షన్ చేస్తాయి. సో వాళ్ళు ఏదన్నా చెప్తే వాళ్ళకి బయాస్ ఉండదు, వాళ్ళు ఓపెన్ గానే చెప్తారని చెప్పి ప్రజలు నమ్ముతారు. మన టీచర్ ఏదైనా చెప్పినా, మన రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ఏమైనా చెప్పినా, వేరే వాళ్ళు ఏం చెప్పినా వారు వీళ్ళు గవర్నమెంట్ కాదులే, వీళ్ళకి ఆ ఉద్దేశాలు ఉండవు, నువ్వు గుడ్డిగా నమ్ముతావు. వాళ్ళు కూడా క్యాపిటలిస్ట్ కి వంత పాడేసరికి ప్రజలకి ఆ మూమెంట్ అనేది రాని పరిస్థితులు అనేవి వచ్చాయి. సో ప్రెజెంట్ స్టేటస్ కో ఏదైతే ఉందో, అంటే క్యాపిటలిస్ట్ డామినెంట్ సొసైటీ ఏదైతే ఉందో అది అలాగే కంటిన్యూ అవ్వడానికి సివిల్ సొసైటీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ సేఫ్టీ వాల్వ్, అదొక సేఫ్టీ వాల్ లాగా యాక్ట్ చేసింది అనేది ఈయన యొక్క ఉద్దేశం అనమాట. ఒక క్వశ్చన్ లాగా, ఒక షాక్ అబ్జార్బర్ లాగా, ఒక సేఫ్టీ వాల్ లాగా అది పనిచేసింది. ఈయన అదే అంటారనమాట, క్యాపిటలిజంకి ఏదైనా కష్టం జరిగితే ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ స్టేట్ కాదు, ఫస్ట్ వాళ్ళని కాపాడేది ఎవరు అంటే సివిల్ సొసైటీ. ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ సివిల్ సొసైటీ. సివిల్ సొసైటీ కూడా కాపాడలేకపోతే అప్పుడు సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ వచ్చేసి మనకి స్టేట్ అని చెప్తారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, స్టేట్ కి సివిల్ సొసైటీకి చిన్న డిఫరెన్స్ ఉంది. స్టేట్ దేని వాడుతుంది? ఫోర్స్ ని వాడుతుంది, బలాన్ని వాడుతుంది. కొయర్షన్ అంటే ఫోర్స్ చేయడం, దాన్ని వాడుతుంది. సివిల్ సొసైటీ దేన్ని వాడుతుంది? కన్సెంట్ వాడుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. కన్సెంట్ అంటే అర్థం ఏంటి? లెజిటిమసీ అంటే అర్థం ఏంటి? యాక్సెప్టెన్స్. అంటే ప్రజలు క్యాపిటలిజంని, వర్కర్స్ క్యాపిటలిజంని యాక్సెప్ట్ చేసేలాగా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. దాన్ని మ్యానుఫ్యాక్చర్డ్ కన్సెంట్ అంటాం. వి కాల్ ఇట్ మ్యానుఫ్యాక్చర్డ్ కన్సెంట్. సివిల్ సొసైటీ ప్లేస్ ఏ రోల్. ఎలాంటి రోల్ ప్లే చేస్తుందంటే, ప్రజలందరూ కూడా క్యాపిటలిస్టులు మన మంచి కోసమే వచ్చారు, క్యాపిటలిజం మన మంచి కోసమే, మనకి మంచి చేయడానికే, మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికే, దేశ అభ్యున్నతి కోసమే, ప్రజలకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కోసమే, మన కుటుంబాలను నిలబెట్టడం కోసమే అన్నట్టు దాన్ని మనస్ఫూర్తిగా వాళ్ళు యాక్సెప్ట్ చేసేలాగా సివిల్ సొసైటీ ప్రజలని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సో అందుకే సివిల్ సొసైటీ యొక్క పవర్ ని సాఫ్ట్ పవర్ అని చెప్పనొచ్చు. పవర్ అంటే మీనింగ్ ఏంటి? ది ఎబిలిటీ టు గెట్ థింగ్స్ డన్. మనం అనుకున్నది చేయగలగడానికి పవర్ అంటాం. అది వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా, మనం ఏదైతే అనుకున్నామో అది మనం చేయగలిగితే మన చేతిలో పవర్ ఉంది అని అర్థం. పవర్ క్యాన్ బి హార్డ్ పవర్ ఆర్ సాఫ్ట్ పవర్. హార్డ్ పవర్ అంటే అర్థం ఏంటి? యూజింగ్ ఫోర్స్, కోయర్షన్. సాఫ్ట్ పవర్ అంటే అర్థం ఏంటి? యూజింగ్ ఇన్ఫ్లుయెన్స్. ప్రభుత్వం యూజ్ చేసేది హార్డ్ పవర్, కానీ హార్డ్ పవర్ వల్ల రిస్క్ ఏంటి? ప్రజల దృష్టిలో ఇమీడియట్ గా నువ్వు నెగిటివ్ అయిపోతావు. వీడు ఫోర్స్ యూజ్ చేశాడు, వీడు వాడి చేతిలో కీలుబొమ్మ అయిపోయాడని తెలిసిపోతుంది, రెవల్యూషన్ గా దారి తీసే అవకాశం ఉంటుంది. సాఫ్ట్ పవర్ లో ఏమవుతుందంటే నీకు పాజిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది, వాళ్ళ మీద పాజిటివ్ ఇంప్రెషన్ ఉండి వాళ్ళు చెప్పింది వినేస్తావు, నమ్మేస్తావు. రిలీజియన్, ఎడ్యుకేషన్, ఈ సెగ్మెంట్స్ అన్ని కూడా, అది మీకు సాఫ్ట్ పవర్.
సో ఈ సివిల్ సొసైటీ ఈస్ ట్రైంగ్ టు మ్యానుఫ్యాక్చర్ కన్సెంట్ ఆర్ లెజిటిమసీ ఆర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ క్యాపిటలిజం ని యాక్సెప్ట్ చేసేలాగా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల క్యాపిటలిజం అనేది థ్రైవ్ అవుతోంది అని చెప్పి అంటున్నారు. సో ఈయన ఏమంటారంటే ఈ బూర్జువా క్లాస్ ఎందుకు రూల్ అవుతోంది, ఎందుకు వాళ్ళు ఇంకా రూల్లో ఉన్నారంటే కొయర్షన్ వల్ల కాదు. ప్రభుత్వాలు స్టేట్ కొయర్షన్ యూజ్ చేస్తుంది, ఫోర్స్ యూజ్ చేస్తుంది, అందువల్ల వాళ్ళు రూల్ చేస్తున్నారు అనడానికి లేదు. కొయర్షన్ మీరు డైలీ బేసిస్ లో యూజ్ చేయలేరు, అది పాసిబిలిటీ కూడా కాదు. మోస్ట్ ఆఫ్ ద టైం అది ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే కన్సెంట్. ఎలా వస్తుంది కన్సెంట్? హూ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ద కన్సెంట్? సివిల్ సొసైటీ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ది కన్సెంట్. ఈ మ్యానుఫ్యాక్చర్డ్ కన్సెంట్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ కి ఆయన ఇచ్చిన పేరే హెజిమోనీ. దానికి ఆయన ఇచ్చిన పేరేంటి? హెజిమోనీ. అంటే ఆధిపత్యం. తెలుగులో తీసుకుంటే ఆధిపత్యం అనే మీనింగ్ వస్తుంది. కానీ ఆయన బూర్జువా ఆధిపత్యాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేసేలాగా సివిల్ సొసైటీ చేసింది. ఇట్ హెస్ క్రియేటెడ్ సంథింగ్ కాల్డ్ మ్యానుఫ్యాక్చర్డ్ కన్సెంట్ యూజింగ్ సాఫ్ట్ పవర్, యూజింగ్ ఇన్ఫ్లుయెన్స్ తో వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి సాఫ్ట్ పవర్ తో వాళ్ళ మైండ్ లోకి దీన్ని క్యాపిటలిజం ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిని తీసుకొచ్చింది. ఎవరు? సివిల్ సొసైటీ. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ ని ఏమన్నారు? హెజిమోనీ అన్నారు. ఇట్ ఈస్ నోన్ యాజ్ హెజిమోనీ. ఓకే, అర్థమైందా? హెజిమోనీ ఏం చేస్తుందంటే ఇట్ కండిషన్స్ అవర్ ఎబిలిటీ టు థింక్. మన ఆలోచన విధానాన్ని కండిషన్ చేస్తుంది. మనం న్యాచురల్ గా నార్మల్ గా థింక్ చేసే పరిస్థితి క్రియేట్ చేయదు. ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ వేర్ ఎక్స్ప్లాయిటెడ్ ఫైండ్స్ హిస్ హ్యాపీనెస్ ఇన్ హిజ్ ఓన్ ఎక్స్ప్లాయిటేషన్. మీకు అర్థమైందా? గ్రామ్స్కి ఏమన్నారు? హెజిమోనీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ వేర్ ద ఎక్స్ప్లాయిటెడ్ అంటే ఎక్స్ప్లాయిట్ చేయబడుతున్న వాడు ఫైండ్స్ హ్యాపీనెస్ ఇన్ హిజ్ ఓన్ ఎక్స్ప్లాయిటేషన్. ఆడు ఎక్స్ప్లాయిట్ చేయబడుతూ ఉంటాడు, ఆ ఎక్స్ప్లాయిట్ చేయబడుతున్నాను అనే విషయాన్ని వాడు రియలైజ్ అవ్వడు. ఫాల్స్ కాన్షియస్నెస్. వాడు రియలైజ్ అవ్వక మన క్యాపిటలిస్టులు మనకు మంచి వాళ్ళే, క్యాపిటలిస్ట్ వల్లే మనం బతుకుతున్నాం, క్యాపిటలిస్టుల కోసమే మనం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం అయిపోవాలన్నట్టు వాళ్ళు మారిపోతారు. దే ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ దేర్ ఓన్ ఎక్స్ప్లాయిటేషన్. దట్ ఈస్ హెజిమోనీ. ఎంత పవర్ఫుల్ చూడండి. నువ్వు ఫోర్స్ వాడట్లేదు, బలాన్ని ఉపయోగించట్లేదు. బలాన్ని ఉపయోగిస్తే తిరగబడతాడు. నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, వాళ్ళ మైండ్ ని కండిషన్ చేస్తున్నావు, బ్రెయిన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హెజిమోనీ ఇన్ రియల్ లైఫ్ తీసుకుంటే పేట్రియార్కీ ఎలా ఉంటుందంటే ఆడవాళ్ళు ఫిజికల్ గా వీక్, బయలాజికల్లీ వీక్ ఉంటారు. అందుకోసమనే మగవాళ్ళు లీడ్ చేయాలి ఫ్యామిలీని. మగవాళ్ళు చేసేదంతా ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికే, కాపాడడానికే అంటాం. అంటే ఇది ఒక ఐడియాలజీ, ఆడవాళ్ళ మనసుల్లోకి మగవాడు చొప్పించిన ఐడియాలజీ. నువ్వు వీక్, నీకు ప్రొటెక్షన్ కావాలంటే నువ్వు ఒక మగవాడి పంతనే ఉండాలి అని చెబుతూ తరతరాలుగా యుగాలుగా మగవాళ్ళు ఆడవాళ్ళని డామినేట్ చేస్తూ వస్తున్నారు. అండ్ స్త్రీ ఎలా అయిపోయిందంటే ఆ డామినేషన్ లోనే ఆనందాన్ని పొందుతోంది. తాలిబొట్టు కళ్ళకద్దుకొని భర్తకు సేవ చేయడమే నాకు పరమావధి, నేను పతివ్రతగా ఉంటాను, మగవాళ్ళ మాటలకు అగెనిస్ట్ గా వెళ్ళడం ఏంటి, ఆడపిల్ల సైలెంట్ గా ఉండాలి, ఇలాంటివన్నీ మన ఇళ్లలో మన అమ్మలు చెప్తూ ఉంటారు. అంటే ఎంతగా పేట్రియార్కీ అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయిందో మీరు చూడండి, జనాల మనసులోకి వెళ్ళిపోయిందో చూడండి. ఇక్కడ మగవాడు ఫోర్స్ యూజ్ చేయట్లేదు, ఒక చిన్న ఐడియాలజికల్ కాన్స్ట్రక్ట్ వాడేసి ఆడవాళ్ళని సబ్జుగేట్ చేసుకున్నాడు. అది కూడా హెజిమోనీ కిందకే వస్తుంది. సో పేట్రియార్కీ ఈజ్ వన్ ఫార్మ్ ఆఫ్ హెజిమోనీ. అండ్ క్యాపిటలిజం ని, బూర్జువాజ్ క్లాస్ ని కూడా అలాగే సివిల్ సొసైటీ వాళ్ళు మన మైండ్ లోకి చొప్పించేశారు. వాళ్ళు మన కోసమే ఉన్నారు, మన దానికోసం. దానివల్ల ఏమవుతుందంటే వర్కర్స్, although they are being exploited, they are finding happiness in their own being, in their own exploitation, because they are unable to figure out that they are being exploited. ఎందువల్ల అంటే ఎక్స్ప్లాయిట్ చేస్తున్న వాడిని సివిల్ సొసైటీ మంచిగా చూపిస్తుంది. నువ్వు వర్కర్ బయటకు వచ్చాడు, స్కూల్కి వెళ్ళాడు, వర్కర్ పిల్లడు స్కూల్కి వెళ్ళాడు, స్కూల్లో మంచిగా చెప్తున్నారు, చర్చ్కి వెళ్ళాడు, చర్చ్లో మంచిగా చెప్తున్నారు, పేపర్ చూసావు, పేపర్లో మంచిగా ఉంది, ఎక్కడ చూసినా మంచి అన్నప్పుడు అది మంచిగా నువ్వు అనుకుంటావు. నువ్వు ఎక్స్ప్లాయిట్ చేయబడుతావు అన్న విషయం కూడా నీకు అర్థం కాదు. ఇప్పుడు ఉమెన్ కూడా చూడండి, ఇంట్లో మగవాళ్ళకి సేవ చేయడంలోనే తరించిపోతారు. మగవాడు ఖాళీగా కూర్చుంటాడు, ఆర్డర్లు వేస్తుంటాడు, వీళ్ళు సేవ చేస్తారు, సేవ చేయడంలో ఆనందాన్ని పొందుతారు. సో దే ఎక్స్ట్రాక్ట్ హ్యాపీనెస్ ఇన్ దేర్ ఓన్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే మీనింగ్ అది. అర్థమైందమ్మా? ఈజ్ ఇట్ క్లియర్? సో సివిల్ సొసైటీలో ఉన్న ఇంటలెక్చువల్ క్లాస్,
ఇంటలెక్చువల్ క్లాస్, ఈ తెలివైన వాళ్ళు, మేధావులు ఎవరైతే ఉంటారో ఈ మేధావి వర్గమే ఈ ఫాల్స్ కాన్షియస్నెస్ ని, ఈ హెజిమోనీని క్రియేట్ చేస్తుంది. ప్రజల్లో ఈ ఆలోచన విధానాన్ని వచ్చేలాగా ఈ మేధావి వర్గం చేస్తుంది అనేది గ్రామ్స్కీ యొక్క వ్యూ పాయింట్. గ్రామ్స్కీ యొక్క వ్యూ పాయింట్ క్లియర్? సో నేను ఇక్కడికి ఆపుతున్నాను. ఐ విల్ కంటిన్యూ టుమారో. రేపటితో అయిపోతుంది చిన్న చాప్టర్. కాల్ మార్క్సే పెద్దది. ఇప్పటి వరకు చెప్పింది బ్రెయిన్ లో పెట్టుకోండి. విల్ ఫినిష్ ఇట్ టుమారో. ఎల్లుండి విల్ టేకప్ హన్నా అరెంట్. మీరు వాల్యూమ్ 3 శుభ్ర మేడం నోట్స్ మీరు చూడొచ్చు. ఇప్పటి వరకు చెప్పిందంతా మీరు అందులో కవర్ చేసే ఉంది. మీరు ఒకసారి చూసుకుంటే మీకు రివిజన్ అయిపోతుంది. అండ్ రేపటి క్లాస్లో నేను ఇది కంప్లీట్ చేస్తాను. ఈ వీక్ తో మనకి వెస్టర్న్ పొలిటికల్ థాట్ విల్ బి ఓవర్ అండ్ వి విల్ స్టార్ట్ పొలిటికల్ ఐడియాలజీస్. లిబరలిజం అంటే ఏంటి, ఫ్యాసిజం అంటే ఏంటి, కమ్యూనిజం అంటే ఏంటి, మీకు అన్ని రిపీట్ అవుతాయి మళ్ళీ. ఇప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకున్నాం. థింకర్స్, కాల్ మార్క్స్ ఇచ్చిన సిద్ధాంతాలు ఏంటి, గ్రామ్స్కి ఇచ్చిన సిద్ధాంతాలు ఏంటి, హాబ్స్ ఇచ్చిన సిద్ధాంతం అలా చదివాం. నెక్స్ట్ ఐడియలిజం, అసలు ఐడియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతాం. అసలు లిబరలిజం అంటే అర్థం ఏంటి, లిబరలిజం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, లిబరలిజంలో ఆ ఫిలాసఫీకి చెందిన ప్రామినెంట్ థింకర్స్ ఎవరు, అలాగే కమ్యూనిజం అంటే ఏంటి, కమ్యూనిజంకి ప్రామినెంట్ థింకర్స్ ఎవరు. సో మీకు చాలా కాన్సెప్ట్స్ రిపీట్ అవుతాయి. సో కొంచెం ఫాస్ట్గా చెప్పితే మీకు అర్థం అవుతుంది. వి విల్ స్టార్ట్ ఐడియాలజీస్ ఆఫ్టర్ హన్నా అరెంట్. ఈ వీక్ తర్వాత నెక్స్ట్ వీక్ మనకి స్టార్ట్ అవుతుంది. ఓకే అమ్మా. సో గ్రామ్స్కి లాస్ట్ చాప్టర్, లాస్ట్ సెషన్, 2 సెషన్స్ లో అయిపోతుంది చిన్నది ఇది. సో గ్రామ్స్కీ గురించి నిన్న మనం మాట్లాడుకున్నాం. ఆయన తీసుకొచ్చిన ప్రధానమైన కాన్సెప్ట్ ఏంటంటే మనకి హెజిమోనీ. హెజిమోనీ అంటే అర్థం ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కన్సెంట్. కన్సెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం. కన్సెంట్ అంటే ఏంటి, యాక్సెప్టెన్స్, లెజిటిమసీ వచ్చేలా చేయడం. క్యాపిటలిజంని ప్రజలందరూ యాక్సెప్ట్ చేసేలాగా వాళ్ళు సివిల్ సొసైటీని ఉపయోగించి చేయగలుగుతున్నారు. అందువల్లే క్యాపిటలిజంకి కౌంటర్ రెవల్యూషన్ అనేది అనుకున్నంత తొందరగా రావట్లేదు. సో సూపర్ స్ట్రక్చర్లో ఉన్న సివిల్ సొసైటీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎకనామిక్ స్ట్రక్చర్ ఒకటే మనకి సరిపోదు, సూపర్ స్ట్రక్చర్ కూడా ఇంపార్టెంటే. సూపర్ స్ట్రక్చర్ని మనం నెగ్లెక్ట్ చేస్తే మనం రెవల్యూషన్ని తీసుకురాలేము అని గ్రామ్స్కీ చెప్పారు. అందుకనే కాల్ మార్క్స్ ప్రిడిక్ట్ చేసినట్లుగా అడ్వాన్స్డ్ క్యాపిటలిస్ట్ కంట్రీ అయిన బ్రిటన్లో రెవల్యూషన్ అనేది రాలేదు. సెమీ ఫ్యూడల్ కంట్రీ అయిన రష్యాలో వచ్చింది. రష్యాకి బ్రిటన్కి మీరు కంపేర్ చేస్తే రష్యా ఈజ్ మోర్ ఆఫ్ ఎ ట్రాన్స్పరెంట్ కంట్రీ వేర్ ఇన్ సివిల్ సొసైటీ ఈజ్ నాట్ గ్రేట్, అండ్ బ్రిటన్ ఈజ్ మోర్ ఆఫ్ ఎన్ ఒపేక్ కంట్రీ వేర్ ఇన్ సివిల్ సొసైటీ అనేది ఉంది. అది ఒక రకంగా షాక్ అబ్జార్బర్ లాగా, ఒక క్వశ్చన్ లాగా క్యాపిటలిస్టులని బిఫోర్ స్టేట్ కంటే ముందు క్యాపిటలిస్టులని సివిల్ సొసైటీ కాపాడుతోంది అనేది ఇక్కడ మనకి చెప్తున్న ప్రధానమైన పాయింట్. అర్థమైందా? నౌ ఇవాళ టాపిక్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఇంటలెక్చువల్స్ గురించి ఏమన్నాడు ఆయన. హూ ఆర్ దీస్ ఇంటలెక్చువల్స్, ఇంటలెక్చువల్స్ యొక్క రోల్ ఏంటి, వాళ్ళ గురించి గ్రామ్స్కీ ఏం చెప్పారు అనేది మనం ఒకసారి చూద్దాం. మీ అందరికీ తెలుసు ఇంటలెక్చువల్ అంటే ఎవరు, మనకి మేధావులు అంటాం తెలుగులో. ఈ మేధావులకి విపరీతమైన రెస్పెక్ట్ ఉంటుంది సొసైటీలో. దే రిసీవ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. సొసైటీలో తీసుకునే వాళ్ళని మనం ఇంటలెక్చువల్స్ అని చెప్పి అంటాం. సో వీళ్ళని ఎలా భావిస్తారంటే దోస్ హూ కెన్ టెల్ ది ట్రూత్, నిజాన్ని చెప్పగలిగే వాళ్ళు. హూ కెన్ టెల్ అబౌట్ ది ట్రూత్, నిజం గురించి మాట్లాడగలిగే వాళ్ళు, నిజాన్ని చెప్పగలిగే వాళ్ళని మనం ఇంటలెక్చువల్స్ అని చెప్పి అంటాం. ఎందుకంటే సామాన్యుడికి అన్ని విషయాలు అర్థం కావు. సో సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పేవాడు ఇంటలెక్చువల్. హీఈస్ ద వన్ హూ మేక్స్ సెన్స్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఈరోజు మన ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి, ఆ జరుగుతున్నవన్నీ మనకు అర్థం కావు, వాటి మనకు అర్థమయ్యేలా తెలియజెప్పేవాడే ఇంటలెక్చువల్, మేధావి వర్గం అని చెప్పేసి అంటాం. ఓకే. సో వీళ్ళు మనకి ఆర్ట్లో కావచ్చు, సైన్స్లో కావచ్చు, లిటరేచర్లో కావచ్చు, ఎన్నో విషయాల్లో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు, వాటిల్లో ప్రఖ్యాతి గాంచిన వాళ్ళు, వీళ్ళందరూ ఇంటలెక్చువల్స్ అనమాట. అయితే జనరల్గా మన ఎజంప్షన్ ఏంటంటే ఇంటలెక్చువల్స్ అందరూ కూడా న్యూట్రల్గా ఉంటారు. అంటే ఏ ఒక్కరికి వాళ్ళు కొమ్ము కాయరు, వాళ్ళు న్యూట్రల్గా ఉంటారనేది మన యొక్క కామన్ ఎజంప్షన్. దట్ ఈజ్ అవర్ కామన్ ఎజంప్షన్. ఓకే. ఎందుకంటే వాళ్ళు అటానమస్గా ఉంటారు. దే విల్ ఓన్లీ హెల్ప్ ఇన్
పుల్లింగ్ అవుట్ ద ట్రూత్ ని బయటికి రావడానికి హెల్ప్ చేస్తారు తప్పితే వాళ్ళు బయాస్డ్ గా ఉన్నారనేది మనం అందరం అనుకుంటాం. అయితే దాన్ని ఈయన బస్ చేస్తారు, చెప్తాను మీకు అది ఎంతవరకు నిజం అనేది మనం తర్వాత మాట్లాడదాం. గ్రామ్స్కి ఇంకా ఏం చెప్తున్నారంటే ప్రతి పర్సన్, ఇప్పుడు ఇంటెలెక్చువల్స్ అని మనం మాట్లాడాం, గొప్ప గొప్ప వాళ్ళు ఇంటెలెక్చువల్స్ అని మనం మాట్లాడాం, కానీ గ్రామ్స్కి ఏమంటారంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ అన్ ఇంటెలెక్చువల్. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇంటెలెక్చువల్, బట్ ఎవ్రీ పర్సన్ డజంట్ పర్ఫార్మ్ ది టాస్క్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. ద టాస్క్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ అంటారు. అంటే అర్థం ఏంటి? అంటే ప్రతి వ్యక్తి ఇంటెలెక్చువలే, కానీ అందరూ ఇంటెలెక్చువల్ యొక్క టాస్క్ ని ఫుల్ఫిల్ చేయరు, పర్ఫామ్ చేయరు. అంటే దాని అర్థం ప్రతి వ్యక్తికి ఆలోచన శక్తి ఉంటుంది. అంటే మాన్యువల్ లేబర్ చేసేవాడికి బ్రెయిన్ లేదు, వాడు ఆలోచించలేడని కొట్టిపారేయడానికి లేదు. ఎవ్రీ పర్సన్ కెన్ థింక్. వర్క్ చేసే ప్రతివాడు ఆలోచించగలుగుతాడు, వర్క్ చేసే ప్రతివాడు కూడా థింక్ చేయగలుగుతాడు. వాళ్ళకి కూడా ఇంటెలెక్ట్ అనేది ఉంది. వాళ్ళకి ఇంటెలెక్ట్ లేదు అని మీరు కొట్టి పారేయడానికి లేదు. ఈవెన్ దే డూ హ్యావ్ ఇంటెలెక్ట్. అర్థమైందా? వాళ్ళకి కూడా ఇంటెలెక్ట్ అనేది ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఏదైతే పని చేస్తారో ఆ పనిలో కూడా కొంచెం బ్రెయిన్ వాడాల్సి ఉంటుంది. గుడ్డిగా చేసేస్తారంటే కొన్నింటికి కుదరదు, కొంత బ్రెయిన్ వాడే చేయాలి. సో ప్రతి వ్యక్తి ఇంటలెక్చువలే ఆ కాంటెక్స్లో. కానీ ఇంటలెక్చువల్ యొక్క రోల్ వీళ్ళు పర్ఫామ్ చేయట్లేదు. అంటే ఏంటి? వాళ్ళ పనిలో వాళ్ళు చేసుకుంటున్నారు తప్పితే నలుగురిని చైతన్యపరచడం, అవేర్నెస్ బిల్డ్ చేయడం, ఓకే, కాన్షియస్నెస్ బిల్డ్ చేయడం లాంటి కార్యక్రమాల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఇప్పుడు వర్కింగ్ క్లాస్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు పని చేసుకుంటున్నారు, చేసే పనిలో వాళ్ళు బ్రెయిన్ వాడుతున్నారు. కానీ ఆ బ్రెయిన్ని బయటకు వచ్చిన తర్వాత మనం వాడడం లేదు. ఆ ఇంటెలెక్ట్ని వేరే విషయాల్లో ఉపయోగించట్లేదు. అంటే ఆ వర్కింగ్ క్లాస్లో చైతన్యం తీసుకురావడానికి, వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ అవుతున్నారనే విషయాన్ని వాళ్ళకి తెలియజెప్పడానికి వేరే ఆస్పెక్ట్స్లో ఆ బ్రెయిన్ వాడట్లేదు. ఆయన ఉద్దేశం అది. ఎవ్రీ పర్సన్ డజంట్ పర్ఫార్మ్ ద టాస్క్ ఆఫ్ ఇంటెలెక్చువల్ అంటే మీనింగ్ అది. వాళ్ళ ఇంటెలెక్చువల్ యొక్క టాస్క్ ఫుల్ఫిల్ చేయట్లేదు. ఇంటెలెక్చువల్ యొక్క టాస్క్ అంటే చైతన్యపరచడం, టు మేక్ సెన్స్ ఆఫ్ ద వరల్డ్. అందరికీ అన్ని విషయాలు అర్థమయ్యేలా తెలియజెప్పడం, ట్రూత్ గురించి బయటికి చెప్పడం అనేది ఇంటెలెక్చువల్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ అనేది అందరూ ఫుల్ఫిల్ చేయట్లేదు అనేది ఆయన చెప్తున్న మాట. అలాగే ఈ ఇంటెలెక్చువల్స్ని ఈయన 2 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. ఒకటి ట్రెడిషనల్ ఇంటెలెక్చువల్స్, 2 ఆర్గానిక్ ఇంటెలెక్చువల్స్. చాలా జాగ్రత్తగా వినండి. ఆర్గానిక్ ఇంటెలెక్చువల్ అంటే ఏంటి, ట్రెడిషనల్ ఇంటెలెక్చువల్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఆర్గానిక్ ఇంటెలెక్చువల్ అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైనా సరే సొసైటీలో ఒక డామినెంట్ క్లాస్ వచ్చింది అనుకోండి, ఒక న్యూ డామినెంట్ క్లాస్ ఎప్పుడైతే మనకి ఎస్టాబ్లిష్ అవుతుందో, దాంతో పాటు కొంతమంది మేధావి వర్గం కూడా వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే క్యాపిటలిస్ట్ క్లాస్ అనేది వచ్చిందో క్యాపిటలిస్ట్ క్లాస్తో పాటు ఒక మేధావి వర్గం కూడా రంగంలోకి దిగింది. ఎవరు వాళ్ళు? డాక్టర్స్. ఇప్పుడు హాస్పిటల్ పెట్టేవాడు క్యాపిటలిస్ట్, హాస్పిటల్లో పనిచేసేవాడు డాక్టర్. అలాగే ఇంజనీర్స్, రైట్, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ పెట్టేవాళ్ళు క్యాపిటలిస్టులు, అక్కడ పనిచేసే వాళ్ళు ఇంజనీర్స్. ఇక ఎట్లా బ్యాంకర్స్, బ్యాంక్ పెట్టేవాడు క్యాపిటలిస్ట్, బ్యాంకులో పనిచేసేవాడు బ్యాంకర్. సూపర్వైజర్స్, ఈవెన్ సివిల్ సర్వెంట్స్, ఓకేనా, మేనేజర్స్, టెక్నీషియన్స్, వీళ్ళంతా కూడా ఎవరంటే ఇంటెలెక్చువల్సే, తెలివైన వాళ్ళే. అయితే వీళ్ళందరూ ఆర్గానికలీ లింక్ టు హోమ్? ది క్యాపిటలిస్ట్. అంటే క్యాపిటలిస్ట్కి వీళ్ళు లింక్ అయ్యారు, ఎందుకంటే వీళ్ళు వాళ్ళ దగ్గర శాలరీస్ తీసుకుంటున్నారు, వైట్ కలర్ జాబ్స్ చేస్తున్నారు, కొంచెం రెస్పెక్టబుల్ జాబ్స్ చేస్తున్నారు. అయితే వీళ్ళ పని ఏంటి అంటే సొసైటీలో ఇప్పుడు ఈరోజు అబ్జర్వ్ చేయండి, మనకి బ్లూ కలర్ జాబ్, వైట్ కలర్ జాబ్ అంటాం. వైట్ కలర్ జాబ్ అంటే అర్థం ఏంటి? కొంచెం రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు, మేనేజర్ లెవెల్లో ఉన్న వాళ్ళు, పై లెవెల్లో ఉన్న వాళ్ళు వైట్ కలర్ జాబ్స్ అంటాం. ప్రాపర్ మాన్యువల్ వర్క్ చేసేది బ్లూ కలర్ జాబ్ అని చెప్పి అంటాం, లో లెవెల్ జాబ్స్ అన్నమాట. సో ఈ కింది లెవెల్లో ఉన్నవాడు ఎప్పుడు కూడా వైట్ కలర్ జాబ్ వాడిని చూసి, అబ్బా వాడిలాగా ఉండాలి, షర్ట్ నలగదు, ఎంత రెస్పెక్ట్, ఎంత జీతం, అదే లైఫ్ కదా అన్నట్టుగా మారిపోతారు. సో ఆ వైట్ కలర్ జాబ్ కూడా ఎవరు క్రియేట్ చేస్తున్నారు? క్యాపిటలిస్ట్ క్రియేట్ చేస్తున్నాడు. సో అల్టిమేట్ గా మనకి క్యాపిటలిజం పై నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుందా? రాదు. పాజిటివ్ ఇంప్రెషన్ తోనే మనం ఉంటాం. అంటే ఈ ఉద్యోగాలన్నీ ఈ రోజు ఉన్నాయి, ఈ ఉద్యోగాలు మనం తెచ్చుకోవాలి. అంటే ఈ రోజున్న పరిస్థితులు అనేవి ఎంత బాగున్నాయి, సిచ్యువేషన్ అనేది మనకి
ఈ రోజున్న సిచ్యువేషన్ మీద మనకు ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసి, ఓకే, మనం కూడా ఇలా ఉద్యోగాలు తెచ్చుకోవాలి అనే ఫీలింగ్ మనకు తీసుకొచ్చి డామినెంట్ క్లాస్ యొక్క హెజిమోనీని మెయింటైన్ చేయడానికి వీళ్ళు ఉపయోగపడుతున్నారు. ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ అంటే అర్థమైందా? దే కమ్ ఫ్రమ్ ద సేమ్ క్యాపిటలిస్ట్ క్లాస్. అంటే క్యాపిటలిజంలో వర్క్ చేస్తున్న వాళ్ళే వీళ్ళు వాళ్ళ హెజిమోనీ నలుగురికి వెళ్ళడానికి హెల్ప్ అవుతున్నారు. అంటే క్యాపిటలిజం మంచిదే, ఇలా ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి మేము ఎంత మంచి లైఫ్ స్టైల్ అనుభవించగలుగుతున్నాము, దీని అంతటికీ వాళ్ళే కారణము, అందరూ మాలా అవ్వాలి అనే ఫీలింగ్ ప్రజల్లో కల్పించడానికి వాళ్ళు ఉపయోగపడుతున్నారు. గ్రామ్స్కి ఏమంటారంటే ఈవెన్ వర్కర్స్ షుడ్ అడాప్ట్ ది సేమ్ స్ట్రాటజీ. వర్కర్స్ కూడా అదే స్ట్రాటజీని అడాప్ట్ చేసుకోవాలి, క్యాపిటలిస్ట్ నుంచి వాళ్ళు నేర్చుకోవాలి. అర్థమవుతుందా? సో క్యాపిటలిస్ట్ ఏం చేస్తున్నాడంటే ఫిజికల్ ఫోర్స్ ఉపయోగించి వాళ్ళ డామినెంట్ని వాళ్ళు మెయింటైన్ చేయట్లేదు. ఎకనామిక్ పవర్ని, ఫిజికల్ ఫోర్స్ని మాత్రమే కాదు, దే ఆర్ యూజింగ్ హెజిమోనీ. అంటే మన బ్రెయిన్ వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు. ఈ ఆర్గానిక్ ఇండివిజువల్స్ని ఉపయోగించుకొని వాళ్ళు మన బ్రెయిన్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు డాక్టర్స్తో, ఇంజనీర్తో, సూపర్వైజర్స్ వీళ్ళందరితో కోలిషన్ ఫామ్ చేసుకొని వాళ్ళందరికీ ఒక లీడర్షిప్ ప్రొవైడ్ చేసి వాళ్ళందరిని ఉపయోగించి మేము వాళ్ళందరినీ ఉపయోగించుకొని వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కన్విన్స్ చేశారు, మీరు మాతో కలిసి పనిచేస్తేనే మీ భవిష్యత్తు బాగుంటుందని. ఇప్పుడు అర్థం ఏంటంటే మనకి ఇప్పుడు ఒక హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ ఆ హాస్పిటల్ ఓనర్తోనే అలైన్ అవుతున్నాడు, ఇంజనీర్ ఆ కంపెనీతోనే అలైన్ అవుతున్నాడు. సో వాళ్ళతో కలిసి ఉంటేనే మన ప్రయోజనాలు బాగుంటాయి అనే ఫీలింగ్ వాళ్ళకి కల్పిస్తున్నారు. వాళ్ళకి అటువంటి ఫీలింగ్స్ కల్పించడం ద్వారా, వాళ్ళకి అటువంటి పాజిటివ్ ఫీలింగ్స్ కల్పించడం వల్ల వాళ్ళంతా తమ పక్షాన ఉండగలిగేలాగా వాళ్ళు చేసుకోగలిగారు. మరి వర్కర్స్ ఏం చేయాలి? వర్కర్స్ కూడా లైక్ మైండెడ్ గ్రూప్స్తో కోలిషన్స్ ఫామ్ చేయాలి. వర్కర్స్ ఎప్పుడు వాళ్ళ మటుకు వాళ్ళు ఉండడం కాదు, వాళ్ళు కూడా లైక్ మైండెడ్ గ్రూప్స్తో, అంటే డిప్రెస్డ్ క్లాసెస్, అంటే ఇప్పుడు దళితులు ఉన్నారు, డిప్రెస్డ్ క్లాసెస్, వర్కర్స్ ఎక్స్ప్లాయిట్ చేయబడుతున్నారు, ఇంకొకరు ఎక్స్ప్లాయిట్ చేయబడుతున్నారు. ఇలా ఎక్స్ప్లాయిట్ చేయబడుతున్న చాలా మందిని కలుపుకోవాలి. మైనారిటీస్, ట్రైబల్స్, ఉమెన్, ట్రాన్స్జెండర్స్, ఇట్లాంటి సబాల్టన్ క్లాస్ అంటాం, డిప్రెస్డ్ క్లాస్, వీళ్ళందరినీ కలుపుకొని వాళ్ళతో కోలిషన్ ఫామ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అంటే మనం ఒంటరిగా ఉండకూడదు, వేరే వాళ్ళతో కలిసి మనం ముందుకు వెళ్ళాలి, వాళ్ళందరితో కలిసి ముందుకు వెళ్ళాలి అనేది గ్రామ్స్కి యొక్క సిద్ధాంతం. అర్థమవుతుందా? సో ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ని వాళ్ళు ఎలా వాడుకుంటున్నారో వర్కర్స్ కూడా అలాగే వాడుకోవాలి అనేది ఈయన యొక్క ఉద్దేశం అన్నమాట. దెన్ కమ్స్ ట్రెడిషనల్ ఇంటలెక్చువల్స్. సెకండ్ కేటగిరీ ఎవరు? ట్రెడిషనల్ ఇంటలెక్చువల్స్ ఎవరు అంటే వీళ్ళు క్యాపిటలిస్ట్ క్లాస్కి చెందిన వాళ్ళు కాదు. అర్థమవుతుందా? అంటే ఈ కొత్త క్లాస్ రావడానికి ముందే వాళ్ళు ఇంటలెక్చువల్స్గా రికగ్నైజ్ చేయబడ్డ వాళ్ళు మనం ట్రెడిషనల్ ఇంటలెక్చువల్స్ అంటాం. సో ట్రెడిషనల్ ఇంటలెక్చువల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చర్చ్ ఫాదర్స్, మన పూజారి గారు, ఊర్లో పెద్దలు, టీచర్స్, ఇట్లాంటి వాళ్ళని ముందు నుంచి మనం మేధావర్గంగానే భావిస్తాం. కొత్త క్యాపిటలిస్ట్ క్లాస్ రావడం వల్ల పుట్టుకొచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళు ముందు నుంచి ఉన్నారు. అయితే విషయం ఏంటంటే ఈ డామినెంట్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు వాళ్ళని కూడా మ్యానిపులేట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు కూడా మనకి చర్చ్ ఫాదర్స్ ఫ్యూడల్ లార్డ్స్ని పొగిడేవారు, అంటే అప్పటికి వాళ్ళు డామినెంట్ క్లాస్గా ఉన్నప్పుడు వాళ్ళని పొగిడేవాళ్ళు. ఆ తర్వాత క్యాపిటలిస్ట్ క్లాస్ వచ్చాక క్యాపిటలిజం కూడా ఈ రిలీజియన్ కూడా సపోర్ట్ చేస్తూ వచ్చింది. అంటే ఈ ఎకనామికల్గా డామినెంట్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ని వాళ్ళు తయారు చేస్తున్నారు, ప్లస్ ట్రెడిషనల్ ఇంటలెక్చువల్స్ని వాళ్ళ పక్షాన నిలబెట్టుకుంటున్నారు. సో గ్రామ్స్కి ఏమంటారంటే వర్కింగ్ క్లాసెస్ కూడా వాళ్ళకి ఓన్ ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ ఉండాలి. రెండవది వర్కింగ్ క్లాసెస్ కూడా ఈ ట్రెడిషనల్ ఇంటలెక్చువల్స్ని కూడా వాళ్ళ వైపు రాబట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందా? అంటే మనం ఖాళీగా కూర్చుంటే పని అవ్వదు, మనం సైలెంట్గా కూర్చుంటే పని అవ్వదు, మనం కౌంటర్ హెజిమోనీ బిల్డ్ చేయాలి. అంటే హెజిమోనీకి కౌంటర్ హెజిమోనీ. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పేట్రియార్కీ అనేది హెజిమోనీ అనుకోండి. ఏంటి పేట్రియార్కీ ఏం చెప్తుంది? ఆడవాళ్ళు మగవాళ్ళ మీద డిపెండెంట్, మగవాళ్ళు డామినెంట్, మగవాళ్ళ మీద ఆడవాళ్ళు ఆధారపడడం, మగవాళ్ళు డామినెంట్గా ఉండడమే సృష్టి ధర్మం, అలా ఉంటేనే మొత్తం అంతా నడుస్తుంది, అదే అందరికీ మంచి చేస్తుంది అనే రకమైన ఒక ఐడియాలజీని ప్రజల మైండ్లోకి చొప్పించేశారు. మరి దానికి కౌంటర్ హెజిమోనీ ఏంటి? ఫెమినిజం. దానికి కౌంటర్ హెజిమోనీ ఫెమినిజం ఏం చేస్తుంది? ఆడది అబల కాదు సబల, ఆడది మగవాడి కంటే ఎక్కువ అని ఎప్పుడు ఫెమినిస్టులు అనరు. ఫెమినిస్టులు ఎప్పుడు ఏమంటారంటే ఆడ మగ సమానం అంటారు, మగవాళ్ళు చేసే ప్రతి పని ఆడది చేయగలుగుతుంది అంటారు.
మగవాళ్ళు చేసే ప్రతి పని ఆడది చేయగలుగుతుంది, మగవాళ్ళ మీద ఆడది డిపెండెంట్ గా అవ్వాల్సిన అవసరం లేదు అని వాళ్ళు ఎగ్జాంపుల్స్ ఇస్తారు. ఈ రోజు మీరు ఐటీ జాబ్ తీసుకుంటే ఆడవాళ్ళు చేస్తున్నారు, సివిల్ ఇంజనీరింగ్ లో ఆడవాళ్ళు ఉన్నారు, పొలిటికల్ లీడర్షిప్ లో ఆడవాళ్ళు ఉన్నారు, రా స్పేస్కి వెళ్ళిన వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు ప్రతి రంగంలోనూ ఉన్నారు, ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తున్నారు. వాళ్ళు మగవాళ్ళ కంటే దేంట్లోనూ తక్కువ కాదు అనే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్ళి, ఓకే, పేట్రియార్కల్ మైండ్ సెట్ ని మార్చే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? ఫెమినిస్టులు చేస్తున్నారు. సో పేట్రియార్కి హెజిమోనీ అయితే ఫెమినిజం కౌంటర్ హెజిమోనీ అవుతుంది. అలాగే బ్రాహ్మణిజం తీసుకోండి, భారతదేశంలో తీసుకోండి. బ్రాహ్మణిజం ఏంటి? బ్రాహ్మిన్స్ కాస్ట్ సిస్టమ్, వాళ్ళ అప్పర్ స్ట్రాటా ఆఫ్ కాస్ట్ లో వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు మనం గౌరవించుకోవాలి. సో బ్రాహ్మిన్ డామినెంట్ సొసైటీ. దానికి ఆపోజిట్ దళితిజం లేదా అంబేద్కరిజం. సో అంబేద్కర్ దాన్ని కౌంటర్ చేశారు. ఒక హెజిమోనీని మనం కౌంటర్ చేయలేకపోతే, హెజిమోనీని మనం కౌంటర్ చేయలేకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. ఆ కౌంటర్ హెజిమోనీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను చెప్తుంది మీకు అర్థమవుతుందమ్మా? ఐ గివ్ యూ వన్ మోర్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. అది ఇస్తే మీకు మొత్తం స్టోరీ అంతా అర్థమైపోతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈయన చెప్తుంది, గ్రామ్స్కి చెప్తుంది 2 అంశాలు. 2 కైండ్స్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ ఉంటారు, ఆర్గానిక్ అండ్ ట్రెడిషనల్. ఈ డామినెంట్ క్లాసెస్ లేదా క్యాపిటలిస్ట్ క్లాసెస్ ఏవైతే ఏం చేస్తున్నాయి, వాళ్ళు ఏంటంటే వాళ్ళు దేర్ బ్రింగింగ్ దేర్ ఓన్ ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే వాళ్ళ దగ్గర పనిచేసే వైట్ కాలర్ జాబ్స్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ పక్షాన పెట్టుకొని, సో ఈ జాబ్స్ ఇచ్చే వాళ్ళు మంచోళ్ళు, వీళ్ళకి మనం చేయాలన్నట్టుగా వాళ్ళని ఒక బయట సొసైటీలో షోకేస్ చేస్తున్నారు. ఒకటి. రెండవది, ట్రెడిషనల్ ఇంటలెక్చువల్స్ కూడా వాళ్ళ పక్షానే ఉండేలాగా వాళ్ళతో బంధాన్ని ఏర్పరచుకుంటున్నారు, నెక్సస్ అంటే లింక్ ఏర్పరచుకుంటున్నారు. సో గ్రామ్స్కి ఏమంటారంటే మీరు కూడా అలాగే చేయాలి. మనకి వర్కింగ్ క్లాస్ నుంచి కూడా ఇంటలెక్చువల్స్ రావాలి, వర్కింగ్ క్లాస్ లోంచి టెక్నీషియన్స్ కావచ్చు, కింది లెవెల్ జాబ్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కూడా ఇంటలెక్చువల్స్ రావాలి, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి. అలాగే వాళ్ళు కూడా ట్రెడిషనల్ ఇంటలెక్చువల్స్ తో కూడా నెక్సస్ బిల్డ్ చేసుకోవాలి. అంటే ఈ సివిల్ సొసైటీలో ఇన్ఫ్లుయెన్షియల్ వాళ్ళతో నెక్సస్ బిల్డ్ చేసుకోవాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీడియా తీసుకోండి. మీడియా కూడా ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ప్లేయింగ్ ఎ వెరీ బిగ్ రోల్ ఇన్ బిల్డింగ్ హెజిమోనీ. ఇప్పుడు అమెరికా తీసుకుంటే ఎక్కువ మెజారిటీ వరల్డ్ లో ఉన్న మీడియా అమెరికా కంట్రోల్లో ఉంది. సో అమెరికా తనేదైతే అనుకుంటుందో దాన్ని ఆ మీడియా ద్వారా తన నెరేటివ్ ని నలుగురిలోకి తీసుకెళ్తుంది. నెరేటివ్ అంటే వాళ్ళు అనుకున్న స్టోరీ, అంటే ఒక అంశాన్ని మనం చూసే విధానం, వాళ్ళ వాళ్ళ ఆస్పెక్ట్ నే జనాల్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటది. అందుకని మిడిల్ ఈస్ట్ లో మీరు ఖతార్ అనే దేశం అల్ జజీరా అని చెప్పి ఒక న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసింది. అల్ జజీరా మీరు చూడండి. సో ఇట్ గివ్స్ ఎ కౌంటర్ నెరేటివ్. అంటే అల్ జజీరా న్యూస్ ఛానల్ ఏంటంటే ప్రతి ఒక్క అంశం పైన మీకు CNN లోనే కనిపిస్తాయి, బీబీసీలోనే వస్తాయి, అల్ జజీరాలో కూడా న్యూస్ ఐటమ్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎంతసేపు వైట్ సుప్రిమసీ, వెస్టర్న్ సుప్రిమసీ చూపించేలాగా వాళ్ళ పాయింట్లో ఈ బీబీసీలు, CNN ఉపయోగించి రుద్దుతూ ఉంటారు. అంటే మన మైండ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. దాన్ని కౌంటర్ చేస్తుంది అల్ జజీరా. అన్లెస్ యు కౌంటర్ ద హెజిమోనీ, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు విన్ ద వార్ గెలవాలంటే ఆ హెజిమోనీని మనం కౌంటర్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మీరు ఒకటే మీకు మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఆస్పెక్ట్ ఇది, మళ్ళీ జాగ్రత్తగా చెప్తాను. ఇప్పుడు మనం యుద్ధం చేస్తున్నామమ్మా. యుద్ధం చేస్తున్నాము అన్నప్పుడు సైన్యాన్ని మనం సమీకరించాలి. సైన్యాన్ని సమీకరించాలి అన్నప్పుడు సైన్యాన్ని ఫస్ట్ కన్విన్స్ చేయాలి. ఏమని కన్విన్స్ చేయాలి? బాబు నువ్వు నష్టపోతున్నావు, నువ్వు ఎక్స్ప్లాయిటేషన్కి గురవుతున్నావు అనే విషయాన్ని సైన్యానికి తెలియజెప్పాలి. కాల్ మార్క్స్ ఏమంటారు? ఎక్స్ప్లాయిటేషన్ పీక్స్ లోకి వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్ గానే వర్కర్స్ కన్నీ తెలిసిపోతాయి, సడన్ గా వాళ్ళే రిలీజ్ అయిపోయి ఒక్కసారిగా రెవల్యూషన్కి వచ్చేస్తారని కాల్ మార్క్స్ చెప్పారు. కానీ కాల్ మార్క్స్ చెప్పింది జరగలేదు. అందుకని రష్యాలో లెనిన్ ఏం చేశారు? వాళ్ళకి చైతన్యాన్ని తీసుకొచ్చే బాధ్యత, అంటే అవేర్నెస్ ని, కాన్షియస్నెస్ ని బిల్డ్ చేసే బాధ్యత ఒక పార్టీ తీసుకోవాలి అని కమ్యూనిస్ట్ పార్టీ స్టార్ట్ చేశారు రష్యాలో. పార్టీ తీసుకుని పార్టీ ద్వారా వర్కర్స్ లో చైతన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు లెనిన్. గ్రామ్స్కి కూడా దానికి ఆపోజిట్ ఏమీ కాదు. గ్రామ్స్కి కూడా ఒక రకంగా అందుకనే కమ్యూనిస్ట్ పార్టీని ఆయన ఇటలీలో స్టార్ట్ చేశారు. ఇటలీలో కమ్యూనిస్ట్ పార్టీ హెడ్ ఎవరు అంటే మనకి గ్రామ్స్కి కదా. సో అంటే వాళ్ళంతా వాళ్ళకే చైతన్యం వచ్చేస్తుంది అనేది కాల్ మార్క్స్ వాదన అయితే, లెనిన్ ఏమో రాదు, మధ్యలో పార్టీ ఉంది అది తీసుకురావాలనేది లెనిన్ వాదన. ఇది డిఫరెన్స్, ఈ ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ అదే. సో గ్రామ్స్కి కూడా ఏమంటున్నారంటే పూర్తిగా ఒకసారిగా వచ్చేది, ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. మనకి ఒక్కసారిగా ప్రజల్లో చైతన్యం అనేది రాదు. ఎందుకు రావట్లేదంటే హెజిమోనీ వల్ల. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేసారు బ్రెయిన్స్ ని మ్యానిపులేట్ చేసేసారు. ఇది ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఫోర్స్ను ఉపయోగించి అనగదొక్కారు అనుకోండి, వీడు మనం తొక్కేస్తాడని చెప్పి మనం రిలీజ్ అయిపోతాం. కానీ ఫోర్స్ ఉపయోగించట్లేదు, తెలివితేటలు వాడుతున్నారు. సూపర్ స్ట్రక్చర్ను ఉపయోగించుకొని దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్, దే ఆర్ బిల్డింగ్ హెజిమోనీ,
దే ఆర్ బిల్డింగ్ లెజిటిమసీ ఫర్ దెమ్సెల్స్. వాళ్ళకి యాక్సెప్టెన్స్ వచ్చేలాగా మధ్యలో ఉన్న సివిల్ సొసైటీని క్యాపిటలిస్టులు వాడేసుకుంటున్నారు. సో ఆ మధ్యలో ఉన్న సివిల్ సొసైటీ బిల్డ్ చేస్తున్న హెజిమోనీని మనం కౌంటర్ చేయలేకపోతే అప్పుడు ప్రజల్లో చైతన్యం అనేది రాదు. ప్రజల్లో చైతన్యం అనేది రాకపోతే రెవల్యూషన్ అనేది రాదు. రెవల్యూషన్ అనేది ఎఫెక్టివ్ గా ఉండదు అనేది ప్రధానంగా గ్రామ్స్కి చెప్తున్న మాట. నేను చెప్తున్న పాయింట్ అర్థమైంది మీకు? నవ్ ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రజెంట్ చెప్తుంది అర్థమైందా? చైతన్యం అనేది ఒక్కసారిగా రాదు. హెజిమోనీ అనేది మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. హెజిమోనీకి కౌంటర్ హెజిమోనీ, దానికి ఆపోజిట్ ఐడియాలజీ వాళ్ళలోకి తీసుకెళ్ళాలి. అది తీసుకెళ్ళకపోతే అవ్వదు. ఆ తీసుకెళ్లే బాధ్యత ఎవరు తీసుకోవాలంటే వాళ్ళే తీసుకోవాలి. ఆయన అంటుంది అదే, వర్కర్స్ నుంచి ఇంటెలెక్చువల్స్ రావాలి. ఎక్కడి నుంచో ఇంకెవడో వచ్చి నేను ఇంటెలెక్చువల్ అని చెప్పక్కర్లేదు. వర్కర్స్ లోనే కొంతమంది ఆర్గానిక్ ఇంటెలెక్చువల్స్ గా మారాలి. వర్కింగ్ క్లాస్ లో ఉన్న వాళ్ళకి బ్రెయిన్ లేదని వదిలేయకూడదు. వాళ్ళకి బ్రెయిన్ ఉంది, వాళ్ళు దాన్ని వాడాలి. అందులో కొంతమంది ఇంటెలెక్చువల్స్ గా బయటికి రావాలి. వాళ్ళు ట్రెడిషనల్ ఇంటెలెక్చువల్స్ తో కూడా నెక్సస్ బిల్డ్ చేసుకోవాలి. అప్పుడు హెజిమోనీని కౌంటర్ చేసే ప్రయత్నం చేయాలి. కౌంటర్ హెజిమోనీ ద్వారా వెళ్ళాలి. ఇది గ్రామ్స్కి చెప్తున్న మాట. అండ్ ఫైనల్ ఎగ్జాంపుల్ చెప్పాక మీకు డౌట్స్ ఉంటే అడుగుతాను. అండ్ ఫైనల్లీ హీ టాక్స్ అబౌట్ రెవల్యూషన్. రెవల్యూషన్ గురించి మాట్లాడినప్పుడు ఈయన ఏం చెప్పారంటే, హీ టాక్స్ అబౌట్ 2 స్టేజ్ రెవల్యూషన్. సింగిల్ స్టేజ్ కాదు. ఒకటి వార్ ఆఫ్ పొజిషన్, 2 వార్ ఆఫ్ మాన్యువర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది. వార్ ఆఫ్ పొజిషన్ అండ్ వార్ ఆఫ్ మాన్యువర్. మాన్యువర్ అంటే అర్థం ఏంటంటే సడన్ గా మనం చేసే అటాక్ ని మాన్యువర్స్ అంటాం. అయితే కార్ల్ మార్క్స్ ఏం చెప్పారంటే సడన్ అటాక్ తోనే మనం రెవల్యూషన్ వచ్చేస్తుంది అన్నారు. సడన్ అటాక్ ఎలా వస్తుందంటే ఫుల్ ఎక్స్ప్లాయిటేషన్ ఉన్నప్పుడు మొత్తం వర్కర్స్ అందరికీ వాళ్ళకి అర్థమైపోతుంది. వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకొని సడన్ గా అటాక్ చేస్తారని కార్ల్ మార్క్స్ చెప్పారు. కానీ ఈయన ఏమంటారంటే అసలు వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి వీళ్ళు రావట్లేదు. ఈ సివిల్ సొసైటీని ఉపయోగించి వాళ్ళు ఎక్స్ప్లాయిట్ అవుతున్నారనే విషయాన్ని వాళ్ళకి అర్థం కానియకుండా క్యాపిటలిస్ట్ క్లాస్ మ్యానిపులేట్ చేస్తుంది అని గ్రామ్స్కి అంటారు. అందుకని మనం ఏం చేయాలంటే ఫస్ట్ వార్ ఆఫ్ పొజిషన్ చేయాలి, ఆ తర్వాత వార్ ఆఫ్ మాన్యువర్కి వెళ్ళాలి. వార్ ఆఫ్ పొజిషన్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ అగెన్స్ట్ ద సివిల్ సొసైటీ. ఏ సివిల్ సొసైటీ అయితే వాళ్ళ కోసం హెజిమోనీ బిల్డ్ చేస్తుందో దాన్ని మనం కౌంటర్ చేయాలి. సో ఫస్ట్ యూ నీడ్ టు బిల్డ్ కౌంటర్ హెజిమోనీ. కౌంటర్ హెజిమోనీ బిల్డ్ చేసిన తర్వాత మనం మాన్యువర్కి వెళ్ళాలి. కౌంటర్ హెజిమోనీ కౌంటర్ హెజిమోనీ తీసుకురావడానికి ముందు మనం మాన్యువర్కి వెళ్తే అది వర్కౌట్ అవ్వదు. కౌంటర్ హెజిమోనీ తీసుకొచ్చిన తర్వాతే మాన్యువర్కి వెళ్ళాలి. ఇప్పుడు బ్రాహ్మణిజం మీద మనం పోరాటం చేయాలంటే బ్రాహ్మణిజంకి కౌంటర్ హెజిమోనీ ఫస్ట్ రావాలి, దళితిజం రావాలి. పేట్రియార్కీ పైన పోరాటం చేయాలంటే కౌంటర్ హెజిమోనీ రావాలి, ఫెమినిజం రావాలి. అది జనాల్లోకి వెళ్ళాలి. అంటే కౌంటర్ ఐడియాలజీ ప్రజల చేతుల్లోకి వెళ్ళాలి. ఏ మీడియాను ఉపయోగించి వాళ్ళు పేట్రియార్కీని స్ప్రెడ్ చేస్తున్నారో అదే మీడియాను ఉపయోగించి ఫెమినిజంని స్ప్రెడ్ చేయాలి. ఏ ట్రెడిషనల్, ఇప్పుడు చూడండి మన గరికపాటి నరసింహారావు గారు ఉన్నారు, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు. వీళ్ళు ఎవరు? ట్రెడిషనల్ ఇంటెలెక్చువల్స్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్రెడిషనల్ ఇంటెలెక్చువల్స్. దే డోంట్ బిలాంగ్ టు ఎనీ క్లాస్. వాళ్ళు క్యాపిటలిస్ట్ క్లాస్కి చెందిన వాళ్ళు కాదు, దేనికి చెందిన వాళ్ళు కాదు. ట్రెడిషనల్ ఇంటెలెక్చువల్స్, చదువుకున్న వాళ్ళు, పండితులు. కానీ మీకు తెలుసో తెలియకో చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ పతికి సతికి పతియే ప్రత్యక్ష దైవం అంటారు. పతివ్రత లక్షణాలు ఏంటి అని చెప్పి ఆయన స్టోరీలు చెప్తారు. ఒక రకంగా ఆయన పేట్రియార్కీని స్ప్రెడ్ చేస్తున్నట్టు కాదా? ఇన్ ద గైస్ ఆఫ్ ట్రెడిషనల్ ఇంటెలెక్చువల్స్ గానే ఆయన ఉంటారు. మనకి మంచి చెప్తున్నట్టుగానే కనిపిస్తుంది. తండ్రి మాట వినాలి, తండ్రి ఎంత గొప్పవాడు, సో భర్త అడుగుజాడల్లో భార్య నడవాలి, ఇవన్నీ చెప్తున్నారు ఆయన. ఆయన తప్పు చెప్తున్నారని అనట్లేదు, కానీ ఆయన పురాణాలు లేకపోతే వేరే వేరే వాటిని తీసుకుని చెప్తూ ఉంటారు. దాంట్లో తెలియకుండానే పేట్రియార్కీ ఇన్వాల్వ్ అయిపోయింది. సో అది వింటున్నప్పుడల్లా కూడా ఆడవాళ్ళ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారంటే కరెక్టే కదా, భర్తను గౌరవించుకోవడమే కదా భార్యకి పరమావధి అనే మైండ్ సెట్లోకి మనం వెళ్ళిపోతాం. గరికపాటి నరసింహారావు గారు వచ్చి ఆ స్త్రీ ఇట్లాంటి బట్టలు వేసుకోవడం వల్లే మనకి మగవాడు ఉద్రేకం అయిపోతున్నాడు, అందుకనే రేపులు మర్డర్లు ఇవన్నీ చేస్తున్నాడు, దానికి స్త్రీ వేషధారణ కూడా కారణమని ఆయన అంటారు. గరికపాటి నరసింహారావు గారు అంటారు. సో ఇందులో కూడా మనకి పేట్రియార్కీ కనిపిస్తుంది. అంటే అబ్బాయి ఎలాగైనా ఉండొచ్చు, అమ్మాయి ఎలా ఉండాలనే దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అంటే అబ్బాయి తన మనసుని సంగ్రహించుకోవాలనే మాట ఆయన అనకుండా అబ్బాయిని రెచ్చగొట్టకూడదు అని చెప్పండి. అమ్మాయి వెళ్ళి మీద చేతులు వేయట్లేదే, అమ్మాయి తనకి నచ్చిన వేషధారణలో తను వెళ్తోంది, దాన్ని చూసి అబ్బాయి రెచ్చిపోతున్నాడు అనే పాయింట్ వస్తుంది. దాన్ని కూడా అమ్మాయినే తిడుతున్నాం.
ఎవరు చెప్తున్నారు? గరికపాటి నరసింహారావు గారు చెప్పారు. చాలా మంది పెద్దలు ఈ మాట చెప్తున్నారు. ఇక్కడ ఏం కనిపిస్తుందో తెలియకుండా పేట్రియార్కీయే కనిపిస్తుంది. ఇక్కడ తెలియకుండా పేట్రియార్కీయే కనిపిస్తుంది. మీకు అర్థం అంటే ఆర్గానిక్ ట్రెడిషనల్ ఇంటలెక్చువల్స్ ఒక ఐడియాలజీని ఏ రకంగా స్ప్రెడ్ చేస్తారన్నది ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే ఒక ఆయన వచ్చి, పెద్ద ఆయన వచ్చి, ప్రతివాడు కష్టపడాలి, కష్టపడి ఉద్యోగం తెచ్చుకోవాలి అంటాడు. ఉద్యోగం తెచ్చుకోవాలంటే ఎవరి దగ్గర పనిచేయాలి? ఉద్యోగం తెచ్చుకొని క్యాపిటలిస్ట్ దగ్గర ఇక్కడ పనిచేయాలి, అంతేనా? ఉద్యోగం తెచ్చుకోవడం అనేది మన యొక్క జన్మ, మనందరి యొక్క జీవిత లక్ష్యంగా మారింది. మనందరి యొక్క జీవిత లక్ష్యంగా ఎందుకు మారింది? మన పేరెంట్స్ చెప్పారు, లేకపోతే ఎవరో ఇంటలెక్చువల్స్ చెప్పారు, ఇంకెవరెవరో చెప్పారు. మరి ఉద్యోగాలు తెచ్చుకోవాలంటే మనం అనుకునేటప్పుడు ఉద్యోగాలు ఇచ్చేవాడు మనకు దేవుడిగానే కనిపిస్తాడు. అంటే ఒక రకంగా మనం క్యాపిటలిజంని లెజిటిమైజ్ చేస్తున్నట్టే కదా. ఈ రోజు మనకి క్యాపిటలిజం వల్ల అంత నష్టం జరగట్లేదు కాబట్టి తెలియట్లేదు, కానీ ఆ టైంలో జరిగింది, అందుకని ఇవన్నీ వచ్చాయి. ఈ రోజు కమ్యూనిజం కంటే క్యాపిటలిజమే మనకు ఫుడ్ పెడుతోంది, కాదనట్లేదు. కానీ ఆ రోజు పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. ఐఎమ్ ట్రైయింగ్ టు మేక్ యూ అండర్స్టాండ్, మేక్ సెన్స్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అర్థమవుతుందా? ఈ ఉద్యోగాలు కల్పించే వాళ్ళు ఇప్పుడు చూడండి, మన చంద్రబాబు నాయుడు గారు అంటారు, నేను డెవలప్మెంట్ చేస్తాను, కంపెనీలు తీసుకొస్తాను, ఉద్యోగ కల్పన చేస్తాను. మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని సపోర్ట్ చేస్తున్నట్టు? క్యాపిటలిస్ట్ని సపోర్ట్ చేస్తున్నట్టే. సో క్యాపిటలిజం ఆయన వెనకేసుకొస్తున్నట్టే. అంటే క్యాపిటలిజం వల్ల మనకు మంచి జరుగుతుందనే విషయాన్ని ఆయన నలుగురికి చెప్తున్నట్టే. సో ఈ రోజు కూడా డెవలప్మెంట్ అనగానే మనం ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని కంపెనీలు వచ్చాయి. మరి కంపెనీలు పెట్టే వాళ్ళు ఎవరు? పెట్టుబడిదారులే కదా. మరి రాజకీయ నాయకులు వాళ్ళందరూ పెట్టుబడిదారులను సపోర్ట్ చేస్తున్నట్టే కదా. అర్థమవుతుందా మీకు? అక్కడ కూడా మనకు లెజిటిమసీ వస్తుంది. క్యాపిటలిజం లెజిటిమసీ అనేది అన్ని చోట్ల నుంచి వస్తుంది. సో ప్రతి ఒక్క క్లాస్ కూడా క్యాపిటలిజంని లెజిటిమైజ్ చేసేసింది, అంటే అది యాక్సెప్ట్ చేసేలా చేసింది, అది మంచిది అన్నట్టు చేసింది. సో దాన్ని కౌంటర్ చేయాలంటే కౌంటర్ హెజిమోనీ తీసుకురావాలి, దానికి ఆపోజిట్ ఐడియాలజీ మనం తీసుకురావాలి. ఆపోజిట్ ఐడియాలజీ తీసుకొచ్చి దాని నలుగురిలోకి వెళ్ళడానికి మళ్ళీ ఇంటలెక్చువల్ సహాయం మనం తీసుకోవాలి. ఆ కమ్యూనిస్టు భావజాలంతో ఉన్న వాళ్ళు కొంతమంది మేధావర్గం కావచ్చు, టీచర్లు కావచ్చు, ఇప్పుడు మనకి ఉద్యోగస్తులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉన్నారు, ఆయనకి కొంత కమ్యూనిస్టు భావజాలం ఉంటుంది. సో ఈజ్ ఎ ట్రెడిషనల్ ఇంటలెక్చువల్, ఆర్గానిక్ కాదు ఆయన, ట్రెడిషనల్, ఎందుకంటే ఈజ్ ఎ టీచర్. ఆయన వర్కింగ్ క్లాస్ కాదు, టీచర్, ఆయన ప్రొఫెసర్ ఆయన. సో ఆయన వచ్చి కమ్యూనిస్ట్ భావజాలాన్ని వ్యాప్తి చెందడానికి ఆయన ప్రయత్నం చేస్తారు. సో ఈజ్ ఎ ట్రెడిషనల్ ఇంటలెక్చువల్. అంటే కౌంటర్ చేస్తారు, బీజేపీ నెరేటివ్ని ఈయన కౌంటర్ చేస్తుంటారు, వేరే వాళ్ళ నెరేటివ్స్ని కౌంటర్ చేస్తుంటారు. సో అట్లా మనం కౌంటర్ నెరేటివ్స్ తీసుకొస్తే కానీ, కౌంటర్ హెజిమోనీ తీసుకొస్తే కానీ ప్రజల్లో మార్పు రాదు. ఎప్పుడైతే ప్రజల్లో మనం కౌంటర్ హెజిమోనీ తీసుకొచ్చి, కౌంటర్ నెరేటివ్స్ తీసుకొచ్చి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతామో అప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ రెవల్యూషన్ పాసిబుల్ అవుతుంది. అప్పుడు క్లాస్ ఫర్ ఇట్ సెల్ఫ్ అనేది పాసిబుల్ అవుతుంది. అంటే వాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ గురవుతున్న విషయం వాళ్ళు రియలైజ్ అవుతారు. అన్లెస్ దట్ హ్యాపెన్స్ దే విల్ నాట్ రియలైజేషన్ అనేది రాదు. ఎందుకంటే చాప కింద నీరులాగా హెజిమోనీ అనేది వెళ్ళిపోతుంది. హెజిమోనీని మనం కౌంటర్ చేయాలంటే కౌంటర్ హెజిమోనీ తీసుకురావాలి. ఒక ఐడియాలజీ తప్పు అని చెప్పాలంటే దానికి ఆపోజిట్ ఐడియాలజీని మనం తీసుకురావాలి. ఆపోజిట్ ఐడియాలజీ తీసుకొచ్చి అది ప్రజల్లోకి వెళ్ళేంత వరకు చేస్తే తప్పితే మనం సక్సెస్ సాధించలేము. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ. గాంధీ గారు ఇప్పుడు మనకి బ్రిటిష్ వాళ్ళని ఇక్కడ నుంచి తరిమేయాలి అంటే ఆయన ఎప్పుడు వచ్చారు? 1910 1920 మధ్యలో, 1914-15 ఆ టైంలో, వరల్డ్ వార్ టైంలో కదా ఆయన మనకి ఎంటర్ అయ్యారు సీన్లోకి, మూమెంట్లోకి. అంతవరకు ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. వచ్చిన తర్వాత ఆయన రాగానే ఇమీడియట్గా వైలెన్స్ పట్టుకొని మన మొత్తం ఒక్కసారి హింసతో యుద్ధం చేసేద్దాం, బ్రిటిష్ వాళ్ళని పంపించేద్దామని ఆయన ప్రయత్నం చేయలేదు. ఫస్ట్ ఆయన ఏం చేశారంటే కౌంటర్ హెజిమోనీ. బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే బెనవలెంట్ డెస్పాటిజం అంటాం. బెనవలెంట్ డెస్పాటిజం అంటే అర్థం ఏంటి? వీళ్ళు డిక్టేటర్షిప్ ఉంటుంది కానీ మీ మంచికే, మీకేం తెలియదు, మీరు అనాగరికులు. వాళ్ళు ఏమంటారంటే మీరు అన్సివిలైజ్డ్ బార్బేరియన్స్, ఇండియన్స్ అన్సివిలైజ్డ్ బార్బేరియన్స్, మీకు నాగరికత తెలియదు, మేము ఉండడం వల్ల మీకు నాగరికత తెలుస్తుంది, సివిలైజేషన్ ఏంటో తెలుస్తుంది, మోడర్నైజేషన్ అవుతుంది, మా వల్ల మీకు మంచి జరుగుతుంది అనే నెరేటివ్ బ్రిటిష్ వాళ్ళు మనలో స్ప్రెడ్ చేసేవాళ్ళు. దాన్ని కౌంటర్ చేయడానికి మహాత్మా గాంధీ ప్రయత్నం చేశారు. సో హీ బిల్ట్ ఎ కౌంటర్ నెరేటివ్. అర్థమవుతుంది మీకు? కౌంటర్ నెరేటివ్ అయినా బిల్డ్ చేశారు. మిమ్మల్ని మేము సివిలైజ్ చేస్తున్నాము, మేము బెనోవలెంట్ డెస్పాట్స్, అంటే బెనోవలెంట్ అంటే మంచి వాళ్ళు, డెస్పాట్స్ అంటే మనకి డిక్టేటర్ లాంటి వాళ్ళు, కాకపోతే మంచి వాళ్ళు, మంచిగానే మీకు మేము లీడ్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే గాంధీ దాన్ని కౌంటర్ హెజిమోనీ తీసుకొచ్చారు. ఏ రకంగా? మోడర్న్ సివిలైజేషన్ అని క్రిటిసైజ్ చేశారు. మోడర్న్ సివిలైజేషన్ అయినా సెటానిక్ అన్నారు, అంటే ఒక సైతాన్ లాంటిది అని చెప్పి అన్నారు. దానికి ఆయన ఏమంటారంటే, ఇప్పుడు దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. మీరు ఉప్పు మీద కూడా వాళ్ళు ట్యాక్స్ చేస్తున్నారు, నాన్ వైలెంట్ ప్రొటెస్టర్స్ పైన ఫోర్స్ వాడుతున్నారు, అహింసాయుతంగా వెళ్ళే నిరసన వ్యక్తపరిచే వాళ్ళ మీద ఫోర్స్ వాడుతున్నారు, వీళ్ళు సివిలైజ్డ్ ఎలా అవుతారు అని చెప్పి ప్రజల్లో
బ్రిటిష్ వాళ్ళు బిల్డ్ చేస్తున్న ఆ నెరేటివ్కి ఆపోజిట్ నెరేటివ్ ఈయన బిల్డ్ చేయగలిగారు. ఆ రకంగా ప్రజల్లో ఆ నెరేటివ్ జనాల్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని దండి సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం ఇట్లాంటి రకరకాల ఈవెంట్స్ చేసిన తర్వాత ప్రజల్లోకి పూర్తి స్థాయిలో కౌంటర్ హెజిమోనీ వెళ్ళిన తర్వాత అప్పుడు క్విట్ ఇండియా ఉద్యమానికి ఆయన తెరలేపారు. అప్పుడు డూ ఆర్ డై అన్నారు. డూ ఆర్ డై అంటే అర్థం ఏంటి? అక్కడ వైలెన్స్ ఆయన యాక్సెప్ట్ చేసినట్టే కదా. అంతవరకు ఆయన వైలెన్స్ యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఆ క్షణానికి యాక్సెప్ట్ చేశారు. అంటే దాని అర్థం ఏంటి? 2 స్టేజ్ స్ట్రాటజీ. ఫస్ట్ వార్ ఆఫ్ పొజిషన్, అంటే వాళ్ళ హెజిమోనీని కౌంటర్ చేయడం. అంటే బ్రిటిష్ వాళ్ళు మేము మోడర్నైజ్ చేస్తున్నాం, మిమ్మల్ని సివిలైజ్ చేస్తున్నాము, వేర్ అనే సివిలైజింగ్ మిషన్ అని వాళ్ళు చెప్తుంటే గాంధీ దానికి ఆపోజిట్ గా లేదు, వాళ్ళు సివిలైజ్ చేయట్లేదు, వాళ్ళు మనం చెడగొడుతున్నారు, వాళ్ళ వల్ల మనం నష్టపోతున్నాం అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రజల్లోకి అది పూర్తిగా వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఒక్కసారిగా అటాక్, క్విట్ ఇండియా ఉద్యమానికి ఆయన తెరలేపారు. సో ఇది 2 స్టేజ్ రెవల్యూషన్ అంటే మీనింగ్. వార్ ఆఫ్ పొజిషన్, వార్ ఆఫ్ మాన్యువర్. మాన్యువర్ అంటే సడన్ అటాక్. సడన్ అటాక్ స్టార్టింగ్ లో చేయలేం. సడన్ అటాక్ జరగడానికి ముందు వార్ ఆఫ్ పొజిషన్ జరగాలి, హెజిమనీకి కౌంటర్ హెజిమనీ అనేది రావాలి. అది వస్తే కానీ మనం చేయలేం అనేది పాయింట్. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఇప్పుడు డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే సే క్లియర్. ఏమ్మా ఏదో ఒకటి చెప్పండి. ఓకే దెన్ వీఆర్ డన్ విత్ Clear, sir. వెరీ గుడ్. వీఆర్ డన్ విత్ దిస్ చాప్టర్. నెక్స్ట్ రేపు మనం హన్నా అరెంట్ స్టార్ట్ చేస్తాం. ఆవిడతో మనకి షీఈ్ ది, మనం ఇప్పటివరకు మాట్లాడిన వాళ్ళు లేడీ థింకర్స్ లేదు, అందరూ మగవాళ్ళే. సో షీఈ్ ద ఓన్లీ లేడీ థింకర్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ టుమారో. సో ఒక 2-3 సెషన్స్ పడతాయి. దెన్ ఈ వీక్తో మనకి మీకు చెప్పినట్టు వెస్టర్న్ పొలిటికల్ థాట్ అయిపోతుంది. టేక్ కేర్, బై.